The subject of death. It's a subject nobody wants to talk about. Right. డెత్ గురించి ఆలోచించటం, డెత్ గురించి మాట్లాడడం అనేది ఒక అశుభంగా భావిస్తాం. ఇండియాలో ఉన్నటువంటి పేరెంట్స్ విలవల్లాడిపోతూ ఉంటారు. ఇక్కడ ఏదైనా పిల్లలకు జరిగితే వాళ్ళకు ఉన్నటువంటి హోప్స్ అన్నీ కూడా పిల్లల మీద. ఒక పక్కేమో అమ్మాయో అబ్బాయో చనిపోయినటువంటి బాధ. ఈ దురదృష్టం ఏంటంటే అండి, కొన్ని చేతులార తెచ్చుకోవటం. ఒకే కారులో 5, 6 ప్రయాణం చేయటం, అర్ధరాత్రి ప్రయాణం చేయటం, ఎక్కడో పార్టీల నుంచి రావటం, ఈ ఒక విధమైన రెక్లెస్నెస్, నెగ్లిజెన్స్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు ఎందుకు ప్రతి లాంగ్ వీకెండ్ వస్తుందంటే భయమే. సార్, మీరు ఇది అంతా ట్రామా, మీరు యూఆర్ కలెక్టింగ్ దిస్, యు నో రైట్? తెలియకుండా యూఆర్ డూయింగ్ దిస్ అండ్ యూఆర్ సమ్వేర్ యూఆర్ హర్టింగ్ యువర్ సెల్ఫ్ అని మీకు అనిపిదా? యంగ్ కపుల్ ఫర్ నో రీజన్ దే లాస్ట్ దర్ లైఫ్స్. అది మనకే బయట వాళ్ళకి ఇట్లా ఉంటే పేరెంట్స్కి ఎంత దారుణంగా ఉంటుంది చూడండి. ఆ ట్రక్ గుద్దటంతో 5 ఒకే ఇన్సిడెంట్లో చనిపోయారు. అలాంటి యంగ్ జనరేషన్ ఆ విధంగా పోయారు మన కళ్ళ ముందంటే వాళ్ళ పేరెంట్స్ చూడండి ఎంత డివెస్టేట్ అయిపోతారు. అలాంటి సిట్యువేషన్స్ మనం హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితులు పగవాడికి కూడా రాకూడదు అనిపిస్తుంది. వెల్కమ్ టు తెలుగు టైల్స్. నేను ఒక పెద్ద మానోలాగ్తో వచ్చిన ప్రసాద్ గారు, కానీ ఐ సెడ్ ఐల్ టాస్ దట్ మానోలాగ్ అవుట్ అండ్ ఐల్ టాక్ ఇంప్రాంప్టు. నాకు ఏది వస్తే అది చెప్తా. అలాగే. ఓకే, టుడే ఇస్ మై ఫ్యాన్ బాయ్ మూమెంట్. థ్యాంక్ యూ. Couple of reasons. I worked with you in the past. We'll talk about that. Yeah. More than that, I think you are represented as a stalwart in the Telugu community. You've been a major pillar. 35 years, huh? Vachi? US ki? 38. Any major issue happening to Indian community, తెలుగుకి అయితే మీరే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, బట్ ఈవెన్ ఇండియన్ కమ్యూనిటీ కూడా you've done some selfless work. How does it feel? 35 years, so much work. What do you feel? అంటే దీనికి ఒక లిమిట్ అంటూ ఏమి ఉండదండి. ఇప్పుడు కమ్యూనిటీ సర్వీస్లో ఉన్నప్పుడు ఇది ఇంతవరకు అయిపోయింది, ఈ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు, దీనికి ఒక టైం బౌండ్ కానీ లేకపోతే ఇది చేసేసాం కాబట్టి ఇక ఆపేద్దాం అనేది ఉండదు. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో మనకి ఉన్న సమయాన్ని బట్టి, వచ్చినటువంటి అవసరాలను బట్టి మనం రెస్పాండ్ అవుతూ ఉంటాము. చేస్తూ ఉండాల్సిందే, తప్పదే కది. వాట్ కీప్స్ యూ మోటివేటెడ్ సార్? మోటివేషన్ అంటూ ఏం లేదు, అంటే ఒక రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు సోషల్ సర్వీస్ అనేది ఎట్లా ఉంటుందంటే, అదేదో చేయాలి కాబట్టి చేయటం, లేకపోతే పేరు కోసము, కీర్తి కోసము, 10 మంది మెప్పు కోసం కాకుండా, అది మనస్ఫూర్తిగా మనం ఒకరికి సహాయపడగలము అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా చేయాలి. కొన్ని సందర్భాల్లో మనం చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థం కావచ్చు. అయినప్పటికి కూడా మన ప్రయత్నం మనం చేసి, ఓకే మనం చేయగలిగిన చేసాము, అంతకన్నా ఎక్కువ చేయలేకపోయాము. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని సక్సెస్ కావు. దట్ ఈస్ నేచర్ ఆఫ్ లైఫ్, రైట్? అది ఆ విధంగా మనం ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కానీ మనకున్నటువంటి సమయాన్ని, మనకున్నటువంటి శక్తిని అంతటిని కూడా ఉపయోగించి ఆ సమస్య పరిష్కారానికో లేకపోతే సహాయపడడానికో ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. థ్యాంక్ యూ. వీ కమ్ ఫ్రమ్ అ కల్చర్ ఆఫ్ వ్యాలిడేషన్. ఎవరైనా ఏంటంటే ఇన్స్టెంట్ అప్రూవల్, ఇన్స్టెంట్ షబాష్, గ్రాటిఫికేషన్, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కోసం చూసుకొని, అండ్ ఇట్స్ హార్డ్ టు కీప్ యువర్ ప్రొడక్టివిటీ అప్. అట్లాంటి డే అండ్ ఏజ్లో ఇట్స్ హార్డ్, ఇట్స్ వెరీ డిఫికల్ట్. యూ హ్యావ్ టు లుక్ ఫర్ సమ్ వ్యాలిడేషన్. హూ డూ యూ లుక్ ఫర్? అంటే ఇది మీరు అడిగిన దానికి మనం వచ్చినటువంటి కుటుంబ నేపథ్యం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఆధారపడి ఉంటుంది. నేను ఒక సాధారణమైనటువంటి మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. ఎందుకంటే ప్రజల యొక్క కష్టాలు, మన కుటుంబంలో ఉన్నటువంటి సాధక బాధకాలు అన్నీ కూడా ఎప్పుడైతే మనం పెరుగుతున్నప్పుడు చూస్తామో,
చూసినప్పుడు ఒక విధమైనటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది. మ్మ్. ఉదాహరణకి మా నాన్నగారు ఉపాధ్యాయుడిగా పనిచేశారు పాఠశాలలో, జిల్లా పరిషత్ పాఠశాలలో. ఆయన హిందీ అధ్యాపకుడు, ఉపాధ్యాయుడిగా పనిచేశారు. హిందీ మాట్లాడే వల్ల హిందీ ఆయన హిందీ టీచర్ ఆయన. ఆయన మాట్లాడేటప్పుడు, అంటే ఆయన పనిచేసేటప్పుడు ఆయన దగ్గరికి చాలామంది వచ్చి మాట్లాడుతూ ఉండేవారు. అంతేకాకుండా ఆయన ఒక సంఘానికి, అంటే కృష్ణా జిల్లా, నాది గన్నవరం, కృష్ణా జిల్లాలో, కృష్ణా జిల్లా టీచర్స్ గిల్డ్కి ఆయన ప్రెసిడెంట్గా ఉండేవారు అనమాట. ఓకే. అంటే ఏంటి, వీళ్ళకి ట్రాన్స్ఫర్స్, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి స్కూల్ సమస్యలు, ఇట్లాంటి రకరకాల సమస్యలతో చాలామంది టీచర్స్ ప్రతినిత్యం వస్తూ ఉండేవారు. నేను గమనించింది ఏంటి, నాన్నగారిలో ఎవరిని అసంతృప్తి పరిచేవారు కాదు, అలా అని వాళ్ళ మెప్పు పొందడం కోసం ఇది చేసేస్తా అని చెప్పేవాళ్ళు కాదు. దాంట్లో ఉన్నటువంటి సమస్య ఏమిటి, దానికి ఏ విధంగా మనం పరిష్కారం చేయడానికి అవకాశం ఉందో అనలైజ్ చేసి విశ్లేషణ చేసిన తర్వాత తప్పనిసరిగా అది ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఎవరి దగ్గర కూడా ₹1 ఆశించడం కానీ, అసలు ఆయన కాఫీ టిఫిన్లు ఈ అలవాటు లేదు అసలు. తర్వాత ఆయన డబ్బులతో ఆయన బస్సులో వెళ్ళి బందర్ దాకా వెళ్ళి అక్కడ కలెక్టర్ ఆఫీసులో మాట్లాడడం, లేదా జిల్లా పరిషత్ ఆఫీసులో మాట్లాడడం, ఆ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళకి చెప్పటం, ఇదిగో నేను ఇట్లా వీళ్ళతో మాట్లాడాను, ఇది అవటానికి అవకాశం ఉంది, లేకపోతే సమయం పడుతుంది ఇంకా, లేకపోతే కాదు అని చెప్పారని చెప్పి ఆయన ఆనెస్ట్గా చెప్పేవారు అనమాట. ఆ విధంగా నేను చిన్నప్పటి నుంచి ఆయన గమనిస్తూ పెరిగాను కాబట్టి ఆ కుటుంబ నేపథ్యం కూడా మనం ఎవరికన్నా సహాయం చేస్తే, చేయవలసినటువంటి అవకాశం ఉంటే తప్పనిసరిగా చేయాలనేది ఆయన నాకేం చెప్పలేదు, కానీ నేను చూస్తూ నేర్చుకున్నాను అనమాట. అది ఐ థింక్ యువర్ ఫాదర్ వాజ్ యువర్ ఎర్లీ టీచర్, రైట్? అవును, అవును. మీ ఫాదర్ పేరెంట్ సార్? అపరాయ్ వర్మ. ఓకే, అపరాయ్ వర్మ. I'll come to his name in a bit. Okay. How Verma is for him and why you don't have Verma anedi, okay. I'll come to it. Alage. But tell me, what is the fond memory when you were a child? Tell me any fond memory of your dad, any issue that he resolved that you remember. ఏదన్నా ఉందా? అంటే ఇప్పుడు నేను నా చిన్నప్పుడు నా బాల్యం అంతా కూడా చాలా దుందుడుకు స్వభావంతో గడిచింది. నాకిద్దరు బ్రదర్స్, అన్నయ్య తమ్ముడు. దుందుడు కంటే అగ్రెసివా? బాగా. దిస్ ఐ నెవర్ న్యూ అబౌట్ దిస్. ఐ వుంట్ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ దట్. అది ఎట్లా జరిగిందండి, ఎప్పుడు అల్లరి చిల్లరగా వాళ్ళతో వెళ్ళి తిరగటం, తర్వాత ఆడుకోవటం. వాళ్ళ పేరెంట్స్ ఏది చెప్తే దానికి అగెనిస్ట్ చేసేవాళ్ళం కదా చిన్నప్పుడు. దాంతో దెబ్బలు ఎక్కువ తినేవాడిని. మా ఇంట్లో నన్ను కొట్టినట్టు బహుశా ఎవరిని కొట్టుంటారు మా ఇద్దరిని. అది డిసిప్లైనింగ్ అనేది ఆయనకి చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కష్టపడడం, తర్వాత చదువుకునే టైంలో చదువుకోవాలి, ఆడుకునే టైంలో ఆడుకోవాలి, చదువుకునే టైంలో కూడా మన ఆటల మీద ధ్యాస ఉండేది. అట్లా ఒక విధమైనటువంటి క్రమశిక్షణ, తర్వాత దాని క్రమశిక్షణ గీత దాడితే ఏమవుతుందో దాని పర్యవసానాలు అన్నీ ఉండేవి. ఆ తర్వాత నాకు బాగా నచ్చిన విషయం, తర్వాత ఉపయోగపడిన విషయం ఏంటంటే, ఆయన ఏం చేసేవారంటే లైబ్రరీకి వెళ్ళి చదువుకోవడానికి కొంత ఇన్సెంటివ్ ఇచ్చేవారు. ఒకవేళ ప్రతిరోజు లైబ్రరీకి వెళ్ళాలి, చదువుకోవాలి, నీకు సమయం ఉన్నప్పుడు అల్లచల్ల తిరగటం కాదు అని చెప్పి ఊళ్ళోనే ఒక లైబ్రరీ ఉంటే ఆ లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు చదవటం. అప్పుడు ఏం చదువుతాం, మనకు తెలిసినటువంటి చందమామ, బాలమిత్ర, కథల పుస్తకాలు, బొమ్మల పుస్తకాలు ఇవి చూడటం, అట్లా అలవాటైన తర్వాత ఆ చదవడం అనేది, ఆ సాహిత్యం అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు వెంటాడుతూనే ఉంది. ఇంకా ఎంతో తెలుసుకోవాలి అనేది. ఆయన ఏం చేసేవారంటే, నువ్వు లైబ్రరీకి వెళ్ళి చదువుకుంటే మీకు చెరుకు రసం ఇప్పిస్తా అని చెప్పేవారు. చెరుకు రసం కోసం లైబ్రరీకి వెళ్ళేవాడు. అట్లా లైఫ్ అంతా కూడా బాగా డిసిప్లైన్ వాతావరణంలో పెరిగిందండి. ఇంకోటి ఏంటంటే, నేను ఎక్కడే చదువుకుంటున్నాను, హై స్కూల్ అంతా కూడా మా నాన్నగారే టీచరు. అదే స్కూల్లో చదువుకున్నాం కాబట్టి ఆయన 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎస్ఎస్సి చదివాను నేను. అంతవరకు ఇక ఆ క్లాసులో అల్లరి చేస్తే ఆ టీచర్ కొట్టేవారు, ఆయన మళ్ళీ మా ఫాదర్ చేస్తే ఆయన మళ్ళీ కొట్టేవారు. అందుకని డబుల్ కోటింగ్ ఉండేది. అందువల్ల మనిషిని ఎప్పుడైతే ఆ చిన్నతనంలో ఉన్నటువంటి ఆ డిసిప్లిన్ అనేది తర్వాత మెచ్యూర్ అయిన తర్వాత, మనకి ఏజ్ మెచ్యూర్ అయిన తర్వాత తెలుస్తుంది ఎంత ఇంపార్టెంట్ అనేది. మీరు క్వశ్చన్ ఓకే, నేను ఇంకోలాగా అడుగుతా. నేను బాగా తిన్నోండి, నేను కూడా మాట్లాడే దగ్గర, మా మమ్మీ దగ్గర. ఓకే, సో
మనం ఏదైనా తెలుసు తింటామని తెలుసు అయినా కూడా ఒక పని చేస్తాం. డూ యూ రిమెంబర్ ఎనీథింగ్ వేర్ ఓ ఇది డాడీకి తెలుస్తుంది, ఈయన నన్ను హిల్ డిసిప్లిన్ మీ, అయినా కూడా చేసింది ఏదన్నా గుర్తుందా, ఏదన్నా పర్టికులర్ ఇన్సిడెంట్? చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఉదాహరణకి హై స్కూల్ మధ్యలో మా రీసెస్ ఉంటుంది కదా, లంచ్ బ్రేక్ ఉంటుంది కదా, లంచ్కి ఏం చేశారు, మా ఇల్లు దగ్గరే స్కూల్ కూడా, మా ఫాదర్ ఇంటికి వచ్చేవారు భోజనానికి, వచ్చి కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ స్కూల్కి వచ్చేవారు. మేమేం చేసేవాళ్ళం అంటే ఆయన వచ్చి మళ్ళీ రెస్ట్ తీసుకునే టైంలో మేము మాదంతా అయిపోయింది, భోజనం అయిపోయింది, మళ్ళీ బరిగెత్తేవాళ్ళం స్కూల్కి కాదు ఆడుకోవడానికి, ఆ చెట్ల కింద ఆడుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. మా స్కూల్ బిగిన్ అయ్యేంత వరకు బెల్లు కొట్టేంత వరకు అక్కడ ఆడుతూ ఉండేవాళ్ళం. సరే ఒకరోజు ఎట్లాగే ఆయన స్కూల్ నుంచి ఇంటి దగ్గర నుంచి మళ్ళీ స్కూల్కి వస్తుంటే మేమంతా అక్కడ అరుస్తూ ఆడుతున్నాం అనమాట. అప్పుడు ఏముంటాయి గోళీలు బచ్చాలు ఇట్లాంటివి ఉంటాయి కదా, ఆడుతూ ఉంటే ఆయన అంతా కాళ్ళని దుమ్ము కొట్టిపోయి ఉంటాయి ఇప్పుడు, అంతే కదా బయట దుమ్ములు ఆడుతుంటే. ఆయన చూశారు దూరం నుంచి, ఆయన చూశారని నాకు తెలియదు. చూసి ఎవరినో కుర్రాన్ని పంపితే ఆయన రమ్మని చెప్పరా అని చెప్తే నేను లేనని చెప్పి అని చెప్పి అన్నాడు. ఆయన గట్టిగా అరిశారు అక్కడి నుంచి, చూశాను రమ్మని. అప్పుడు వస్తే అక్కడే విపరీతం కొట్టారు. అట్లా ఫాండ్ మెమరీస్. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ సార్. వాట్ అబౌట్ యువర్ మదర్, హౌ వాజ్ షీ? లైక్ ఆవిడే డిసిప్లిన్ చేశారు కానీ ప్రేమ ఎక్కువ ఉండేది. మదర్కి ఎక్కువగా ప్రేమ ఉంటుంది కదా, పిల్లలండి ఎంత గొడవ చేసినా కానీ. అండ్ సిబ్లింగ్స్? నాకు అన్నయ్య తమ్ముడు. ఓకే. అన్నయ్య ఇద్దరు ఉన్నారు. ఇక్కడ ఉంటారా? అక్కడే ఉంటారు, ఇండియాలో ఉంటారు, గన్నవరంలో ఉంటారు, గన్నవరం విజయవాడ. ఓకే ఓకే ఓకే. కమింగ్ టు అ లిటిల్ డీపర్ టాపిక్, మీకు యాక్యులేడ్స్, I think for all our viewers, you should just Google Prasad Todukura. For someone who lives in the US, you should do it. If you're a Telugu guy, you should 100% do it. There is a series of accolades and all of that. Your body of work lo, one particular subject stands out the most for me. The subject of death. Mana culture lo, we never talk about death. We don't even bring that I don't know when was the last time I had a conversation about death in general. With the Indian community or anybody. Atlantidi, you took that and you normalized it in the NRI community. I want your take on it. అంటే ఇప్పుడు మీరు అన్నట్లుగా డెత్ గురించి ఆలోచించటం, డెత్ గురించి మాట్లాడడం అనేది ఒక అశుభంగా భావిస్తాం మనం. ఇది నాట్ ఎ గుడ్ థింగ్ టు థింక్ అబౌట్ ఇట్. అందరూ చనిపోతారు తెలుసు కానీ ఓకే వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుంటారు. వచ్చినప్పుడు చూసుకోవడానికి ఆ టైం ఉండదు మనకి, ఏం చేయాలో తెలియక అంతా కంగారు పడిపోతూ ఉంటారు. నేను 2002లో ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఇండియా అసోసియేషన్ ప్రెసిడెంట్ చేశాను అనమాట. చేసినప్పుడు అప్పుడు కమ్యూనిటీలో పెద్దవాళ్ళు ఎక్కువ మంది తరచుగా చనిపోతున్నప్పుడు దానికి ఒక మార్గం అంటే ఏం కనపడలేదు నాకు. ఓకే బంధువులు ఏదో అటు ఇటు హడావుడి చేసి ఎక్కడ తీసుకెళ్ళాలి, క్రిస్టియన్స్ అయితే వాళ్ళు బరీ చేస్తారు కదా, ముస్లిమ్స్ అయితే సరే వాళ్ళు కూడా బరీ చేస్తారు, మనమైతే హిందూస్ అయితే ఖననం చేయాలి, వాళ్ళని దహనం చేయాలంటే దానికి అన్ని చోట్ల ఉండవు. కాబట్టి కొద్దిగా రీసెర్చ్ చూస్తే లోకల్గా ఉన్నాయి కానీ సరైనటువంటి సోర్సెస్ లేవు. అందుకని నేనేం చేసిన లోకల్గా వెబ్ చాపలని ఇక్కడే ఒక ఫినరల్ హోమ్ ఒకటి ఉంది, హ్యూజ్ ఫినరల్ హోమ్ అని, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అసలు ఈ ప్రాసెస్ ఏంటి, ఎలా జరుగుతుంది, ఎక్కడి నుంచి ప్రారంభించాలని చెప్పి వాళ్ళతో 2-3 గంటలు కూర్చొని మాట్లాడిన తర్వాత ఇండియా అసోసియేషన్కి తర్వాత ఫినరల్ హోమ్కి ఒక MOU చేయించాను అనమాట. ఇండియా అసోసియేషన్ మెంబర్స్ ఎవరు వచ్చినప్పుడు కూడా మీరు ఛార్జ్ చేసే దాంట్లో డిస్కౌంట్ ఇవ్వండి అని చెప్తే వాళ్ళు పాపం దేవర్ అగ్రీడ్. అందరూ ఇక్కడికి హిందీ ఫినరల్ హోమ్ దాంట్లో క్రిమటోరియం కూడా ఉందన్నమాట. అట్లా అప్పటి నుంచి చూస్తూ సంఖ్య మన ఇండియన్ అమెరికన్ సంఖ్య కూడా పెరిగింది కదా బాగా, తరచుగా డెత్స్ జరుగుతున్నప్పుడు అప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే సరైన అవగాహన ఎవరికీ లేదు, దీని మీద ఒక డాక్యుమెంట్ తయారు చేయాలని చెప్పి ఒక ఫినరల్ హోమ్ కాకుండా 4-5 ఫినరల్ హోమ్ డైరెక్టర్స్తో నేను కలిసి అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా రూల్స్ రెగ్యులేషన్స్, యాక్సిడెంట్లో చనిపోతే ఏమవుతుంది, లేకపోతే ఫౌల్ ప్లే అయ్యి డెత్ అయితే ఏమవుతుంది, ఒకవేళ ఎక్కడైనా చనిపోతే ఏ విధంగా చనిపోయినప్పటికీ బాడీ ఇండియా పంపాలంటే ఏం చేయాలి, తర్వాత దాంట్లో ఉన్నటువంటి ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా ఒక డాక్యుమెంట్ తయారు చేశాను అనమాట.
ద ఫైనల్ జర్నీ అంటే అనేది ఒక డాక్యుమెంట్ తయారు చేసి దాన్ని వెబ్సైట్లో పెట్టడం జరిగింది. అప్పటి నుంచి దురదృష్టం ఏంటంటే చాలా కేసెస్ ముఖ్యంగా మన ఇండియన్ కమ్యూనిటీలో, తెలుగే కాకుండా ఇండియన్ కమ్యూనిటీలో రోడ్ యాక్సిడెంట్స్, ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఏదైనా గ్రాసరీ స్టోర్స్లోను, గ్యాస్ స్టేషన్లో పనిచేస్తూ షూటింగ్స్, ఇట్లా డ్రౌనింగ్, ఇట్లాంటి కేసులు చాలా చాలా దురదృష్టం కొద్దీ కొన్ని వందల కేసులు హ్యాండిల్ చేయాల్సి వచ్చిందనమాట. అప్పుడు ఇది బాగా అందరికీ ఉపయోగపడింది డాక్యుమెంట్. ఇప్పటికీ ఇప్పుడు అమెరికాలో ఎక్కడ ఏం జరిగినప్పటికీ కూడా ఆ డాక్యుమెంట్ చూస్తారు, వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కాల్ చేస్తూ ఉంటారు, గైడ్ చేస్తూ ఉంటాం అనమాట. అది ఆ విధంగా ఆ ప్రాసెస్ అంతా చేయటం జరిగింది. వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ డీలింగ్ విత్ దిస్ ప్రాసెస్? లైక్ కల్చరల్గా ఇండియాలో ఎవరైనా కాలం చేస్తే ద రిలేటివ్స్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. you're only dealing with the sorrow. ఇక్కడ కల్చరల్లీ అది డిఫరెంట్. హౌ డు యూ ఎడ్యుకేట్ అస్ in terms of how do you deal? This is treated as a process rather than an emotion, right? ఇంకోటి ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటేనండి, ముఖ్యంగా మనకి ఇండియాలో ఉన్నటువంటి పేరెంట్స్ విలవల్లాడిపోతూ ఉంటారు ఇక్కడ ఏదైనా పిల్లలకు జరిగితే. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి హోప్స్ అన్నీ కూడా పిల్లల మీదే. పిల్లలు బాగా చదువుకుని ఉద్యోగంలో స్థిరపడి ఆర్థికంగా స్థిరపడితే కుటుంబ వ్యవస్థ అంతా కూడా బాగుంటుందని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ప్రమాదం ఇలా జరిగినప్పుడు వాళ్ళు దూరంలో ఉంటారు, వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి విధి విధానాలు, రూల్స్, రెగ్యులేషన్స్ ఏమి తెలియవు వాళ్ళకి. అందుకని వాళ్ళకి అసలు ఏం అగమ్య గోచరంగా ఉంటుందన్నమాట. ఒక పక్కేమో అమ్మాయో అబ్బాయో చనిపోయినటువంటి బాధ, రెండోది ఏం జరుగుతుంది, బాడీ ఇండియా వస్తుందా లేదా, రావడానికి ఎంత టైం పడుతుంది, అక్కడ ఏమన్నా హికప్స్ ఉంటాయి, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి సరైనటువంటి అవగాహన ఉండదు. ఆ కారణంగా ఏంటంటే ముఖ్యంగా ఎమోషనల్ సపోర్ట్ ఈజ్ ఇంపార్టెంట్. చనిపోయిన తర్వాత వాళ్ళని ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది. అదృష్టం కొద్ది ఏంటంటే మన కాన్సులేట్, హ్యూస్టన్లో కాన్సులేట్ ఉంది కదా, ఇండియన్ కాన్సులేట్, వాళ్ళు కూడా దే ఆర్ వెరీ వెరీ రెస్పాన్సిబుల్. నేను చాలాసార్లు అర్ధరాత్రి 11-12 మనుషులను పంపి డాక్యుమెంట్స్ మీద సైన్ చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. యూజువల్గా వాళ్ళకి ఏంటంటే సాయంత్రం 5-6 తర్వాత వెళ్ళిపోతారు కదా. ఎమర్జెన్సీ కేసులో ఏం చేస్తారంటే కాల్ చేసి ఇట్లా కావాలి డాక్యుమెంట్, పొద్దున్న బాడీ ఇండియా పంపాలంటే ఫుల్గా వాళ్ళు సపోర్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఈ దురదృష్టం ఏంటంటే అండి, కొన్ని చేతులార తెచ్చుకోవటం. ఉదాహరణకి ఒకే కారులో 5-6 ప్రయాణం చేయటం, అర్ధరాత్రి ప్రయాణం చేయటం, ఎక్కడో పార్టీల నుంచి రావడం, ఇవన్నీ కూడా వీ కెన్ అవాయిడ్ దెమ్. తర్వాత మనకి అసలు ఈ సముద్రంలోనూ లేకపోతే లేక్లోనూ దిగితే, ఇంక్లూడింగ్ అసలు చిన్న పూల్లో దిగినప్పటికి కూడా దాని లోతు ఎంత ఉంటుంది, అసలు మనకి ఈత వచ్చా రాదా, ప్రమాదం జరిగితే ఏం చేయాలి, ఏమి తెలియకుండా ఊరిని దిగిపోతూ ఉంటారు. ఇక విజయవాడలో కృష్ణానదిలో ఈదాను, లేకపోతే ఇంకో గోదావరిలో ఈదే అని వాళ్ళకి ఏమి లేకుండా ఆ విధమైనటువంటి ఒక విధమైన రెక్లెస్నెస్, నెగ్లిజెన్స్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు ఎందుకు ప్రతి లాంగ్ వీకెండ్ వస్తుందంటే భయమే. జూలై 4th కానివ్వండి, సెప్టెంబర్ కానీ, లేబర్ డే వీకెండ్ కానీ, మెమోరియల్ డే వీకెండ్ కానీ, అప్పుడు వెదర్ బాగుంటుంది. వెదర్ బాగున్నప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు జనరల్గా దగ్గరలో ఉన్నటువంటి లేక్స్కో లేకపోతే పార్టీలకో ఎక్కడో బయటికి వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు ఇలాంటి యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఎనీ ఇన్సిడెంట్ దట్ యు రిమెంబర్? ఎనీ వెరీ వెల్ చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఒక ఇన్సిడెంట్ అంటే బాగా నాకు డిస్టర్బ్ చేసినటువంటి ఇన్సిడెంట్స్ 2 చెప్పగలను నేను. ఒకటి, అప్పుడే ఇప్పుడు వరంగల్ నుంచి ఒక అబ్బాయి ఇక్కడ జాబ్ చేస్తున్నాడు, ఇక్కడ చదువుకున్నాడు, జాబ్ వచ్చింది, ఇండియా వెళ్ళి పెళ్లి చేసుకొచ్చిన తర్వాత వైఫ్ని కూడా తీసుకొచ్చాడు. వచ్చి కూడా వాళ్ళకి 3 months అయింది అంతే. వాళ్ళకి అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉండేవాళ్ళు ఇక్కడే. అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉంటూ అక్కడ పూల్ ఒకటి ఉందన్నమాట, స్విమ్మింగ్ పూల్ హార్డ్లీ ఎంత ఉంటుంది, 6-7 feet ఉంటుంది అంతే కదా. అక్కడ అమెరికన్స్ చాలామంది స్విమ్ చేస్తున్నారు అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉన్నవాళ్ళు. వీళ్ళు కూడా ఊరిని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అతను దిగాడు. అతనికి ఈత రాదు, అసలు స్విమ్ చేయటం అసలు తెలియదు అతనికి. సరే అందరు దిగుతున్నారని ఇతను కూడా దిగాడు, స్విమ్ చేస్తున్నాడు. సరే అమెరికన్స్ ఏం చేశారంటే అందరూ స్విమ్ చేసేవాళ్ళంతా వెళ్ళిపోయారు, వీళ్ళిద్దరే మిగిలారు ఇంక పూల్లో. ఈ అమ్మాయి కూడా దిగుదామా వద్దని ఆలోచిస్తుంటే ఈలోపు ఇతను దిగిన అతను అమ్మాయి హస్బెండ్ డ్రౌన్ అయిపోతున్నాడు.
డ్రౌన్ అయిపోతుంటే ఈలోపు ఎవరో ఒక అమెరికన్ను కీస్ మర్చిపోయాడు అక్కడ. మర్చిపోయి ఇంటికి వెళ్ళి అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాడు కీస్ కోసం. ఆ సిట్యువేషన్ ఏంటంటే అప్పటికి ఇతను డ్రౌన్ అవుతున్నాడని కంగారు పడి ఈ అమ్మాయికి ఈత రాకపోయినప్పటికీ ఈ అమ్మాయి కూడా దూకి అతను రక్షిద్దామని చూస్తే అతనేమో డ్రౌన్ అయిపోయాడు, ఈ అమ్మాయి కూడా డ్రౌన్ అయిపోతుంది అనమాట. అప్పుడు అతను హడావిడిగా 911 కాల్ చేసి అతను రెస్క్యూ చేయడానికి ట్రై చేశాడు. అది ఒక 5-6 నిమిషాలు 10 నిమిషాల లోపే జరిగి ఉంటుంది ఇదంతా కూడా. అప్పటికే అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి కొద్ది కొనవూపిరితో ఉంటే 911 రాగానే హెలికాప్టర్ మీద తీసుకెళ్లారు. హెలిప్యాడ్ అంతా అంబులెన్స్ ఉంటుంది కదా, అంబులేటరీ సర్వీస్ వచ్చి తీసుకెళ్ళిన తర్వాత 1 or 2 డేస్లో ఆ అమ్మాయి కూడా చనిపోయింది. ఇద్దరు చనిపోయారు. దురదృష్టం ఏంటంటే అమ్మాయి వచ్చి 3 నెలలు కూడా కాలేదు. తర్వాత వీళ్ళు నెక్స్ట్ డే ఆ ఈవినింగ్ ఒక పార్టీకి వెళ్ళాలన్నమాట. వీళ్ళ ఫ్రెండ్స్ అంతా కాల్ చేస్తున్నారు, ఎక్కడున్నారు ఎవరు రెస్పాండ్ కావట్లా, ఫోన్లు ఎవరు తీయట్లా. వాళ్ళకి ఏదో అనుమానం వచ్చి పోలీసులు కాల్ చేస్తే పోలీసులు మీరెవరంటే ఇట్లా ఫ్రెండ్స్ అని చెప్తే మీతో మాట్లాడడానికి వీల్లేదు, వాళ్ళు కింద ఎవరిని ఉంటే చెప్పండి అంటే అతని బ్రదరు అతను కాలిఫోర్నియాలో ఉంటాడనమాట. అతను కాల్ చేస్తే అతనికి చెప్పారు పోలీసులు, ఇట్లా మీ బ్రదరు చనిపోయాడు, మీ మరదలేమో ఇట్లా ఉన్నది, హాస్పిటల్లో ఉన్నది, ఐ డోంట్ థింక్ షీ ఈజ్ గోయింగ్ టు సర్వైవ్ అని చెప్తే అతను ఇమీడియట్గా కాలిఫోర్నియా నుంచి బయలుదేరి వచ్చాడు అనమాట. అప్పుడే నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుంటే ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరు కాల్ చేసి ఇట్లా జరిగిందండి, కొద్దిగా హెల్ప్ కావాలంటే ఏం జరిగిందంటే ఇది చెప్తే ఆన్ ద వేలోనే జరిగింది అది. సరే ఈలోపు మళ్ళీ వెనక్కి వచ్చి అతను వాళ్ళ బ్రదర్తో మాట్లాడి, బ్రదర్ వచ్చాడు అప్పటికే. సరే ఇట్లా హాస్పిటల్కి వెళ్ళి 2 బాడీస్ అక్కడే ఉన్నాయి. ఇతనితో మాట్లాడితే మా మదర్కి ఫాదర్కి హెల్త్ బాగుంటుంది సార్, చెప్పొద్దు మీరు, నేను ఏదో విధంగా చెప్తానని చెప్పి వాళ్ళ బాబాయిలకి వీళ్ళకి చెప్పి మొత్తానికి చనిపోయారని చెప్పకుండానే ఇన్ఫామ్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళకి వీసాలు లేవు, వాళ్ళకి పాస్పోర్ట్లోనే కానీ వీసా లేదు. అప్పుడు మనకి చెన్నైలో ఉండేది కాన్సులేట్, హైదరాబాద్లో కాన్సులేట్ లేదు. ఆ నైట్ అంతా కూర్చుని ఈ డాక్యుమెంటేషన్ హాస్పిటల్ నుంచి తెప్పించి మెడికల్ రిపోర్ట్స్ కాపీస్ పెట్టి చెన్నై కాన్సులేట్కి ఫ్యాక్స్ చేసి ఇట్లా ఎమర్జెన్సీ బేసిస్ మీద వాళ్ళిద్దరు రావాలి పేరెంట్స్ అని చెప్తే, పేరెంట్స్ని మొత్తానికి ఒక 4 రోజులు 5 రోజులు పట్టింది రావడానికి. బాడీస్ అన్నీ కూడా హాస్పిటల్లో ఉన్నాయి అప్పటిదాకా. వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళకి అసలు ప్లేసే తెలియదు అండి. అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, వీళ్ళు అదేమో లాక్డ్. సరే వాళ్ళిద్దరిని తీసుకొచ్చి మన ఇంటి దగ్గర ఉంచే 4-5 డేస్. తర్వాత వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి హాస్పిటల్ మార్చురీలో చూపించడానికి ఇద్దరిని తీసుకెళ్తే కష్టం అది. ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళిద్దరిని ఆ బాడీస్ రెండింటిని ఫినరల్ హోమ్కి తరలించి 2 ఒకేసారి మనం దహనం చేయకూడదు అనమాట. అందువల్ల ముందు ఒక బాడీ వాళ్ళ అబ్బాయిని చేసి తర్వాత కోడలను చేసి, అది పెయిన్ఫుల్. యంగ్ కపుల్ ఫర్ నో రీజన్ దే లాస్ట్ దర్ లైఫ్స్. అది మనకే బయట వాళ్ళకి ఇట్లా ఉంటే పేరెంట్స్కి ఎంత దారుణంగా ఉంటుందో చూడండి. తర్వాత మరి ఈ దహన సంస్కారాలు చేయడానికి ఏంటి, ఇప్పుడు అమ్మాయి అంటే స్త్రీకి మన హిందూ ధర్మం ప్రకారం అన్నీ కూడా బట్టలు మార్చడం, పసుపు రాయటం, స్నానం చేయించడం అన్నీ ఉంటాయి కదా. అది ఎవరు చేస్తారు, ఎవరు తెలియదు అసలు వాళ్ళకి. సరే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి సంజారెడ్డి ఆవిడ ఆటా ప్రెసిడెంట్ కూడా చేశారు. ఆవిడను నా భార్య స్వరూప ఇద్దరు కలిసి దహన సంస్కారాలు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసి ఆవిడని కూడా క్రిమేట్ చేసాం అనమాట. ఆ తర్వాత 2 బాడీస్ని వాళ్ళు ఆ విధంగా తీసుకురావాలంటే చాలా కష్టమైన విషయం, పెయిన్ఫుల్. అది చాలా కాలం నన్ను హాంట్ చేసింది అనమాట. ఇన్ని సంవత్సరాల తర్వాత లాస్ట్ ఇయర్ నేను ఇండియా వెళ్తే చనిపోయిన కుర్రాడు ఫాదర్ ఫోన్ చేశాడు. నా ఫోన్ నెంబర్ కూడా లేదు నా దగ్గర. ఆయన ఎట్లా ట్రాక్ చేశాడో తెలియదు. చేస్తే హైదరాబాద్లో ఎక్కడో ఉంటే ఫోన్ చేసి, సార్ మీ గురించి వింటున్నాను, చూస్తున్నాను టీవీల్లో, మీరు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు, ఇక్కడ కూడా హైదరాబాద్లో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు, నేను ఇట్లా సో అంటే ఆశ్చర్యపోయాను అనమాట. అంటే ఇది జరిగి సుమారుగా ఒక 20 సంవత్సరాలు అయి ఉంటుంది. 20 సంవత్సరాల తర్వాత కూడా ఆయన గుర్తుపెట్టుకుని ఫోన్ చేసి ఆయన చెప్పాడంటే సచ్ అ డీప్ అండ్ మూవింగ్ స్టోరీ. అది అసలు అన్బిలీవబుల్. ఇంకొక ఇన్సిడెంట్ 2 అని చెప్పాను కదా, ఓక్లహోమాలో స్టూడెంట్స్ 5 వాళ్ళు అర్ధరాత్రి 12:30-1 గంటకి మెక్డొనాల్డ్కి వెళ్ళి అంతకుముందు పార్టీకి వెళ్ళారు. అక్కడేదో తిని రోడ్డు ఎక్కారు. రోడ్డు ఎక్కితే ఒక ట్రక్ వచ్చి గుద్దింది.
ఆ ట్రక్ గుద్దటంతో 5 ఒకే ఇన్సిడెంట్లో చనిపోయారు, సింగిల్ ఇన్సిడెంట్లో. ఓక్లహోమా నుంచి అర్ధరాత్రి ఎప్పుడు ఫోన్ చేసి ఇట్లా జరిగింది సార్, ఏం చేయాలి ఎట్లా ఏంటంటే, ఎవరు వీళ్ళంటే ఇద్దరేమో హైదరాబాదు, ఒకళ్ళు ఆంధ్రప్రదేశ్, ఒకళ్ళు కర్ణాటక, ఒకళ్ళు తమిళనాడు. ఈ 5 మరి అక్కడి నుంచి పంపటం ఓక్లహోమా నుంచి కష్టం అవుతుంది. అందుకని ఆ బాడీస్ అన్నింటిని కూడా ఇక్కడ తీసుకొచ్చి డాలస్ తీసుకొచ్చి ఆ డాలస్లో ఉంచి వాళ్ళకి కావాల్సినటువంటి డాక్యుమెంటేషన్ అంతా తయారు చేయించి నెక్స్ట్ డే 5 బాడీస్ని ఒకే చోట మనం పక్కన చూడటం అంటే మూవింగ్ అనమాట. అసలు అది అన్బిలీవబుల్. అలాంటి యంగ్ జనరేషను ఆ విధంగా పోయారు మన కళ్ళ ముందంటే వాళ్ళ పేరెంట్స్ చూడండి ఎంత డివెస్టేట్ అయిపోతారు. అలాంటి సిట్యువేషన్స్ మనం హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితులు పగవాడు కూడా రాకూడదు అనిపిస్తుంది అనమాట. అన్బిలీవబుల్. ఆ సెకండ్ స్టోరీలో ఐ ఆల్సో వాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఓ రైట్ 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 అవును. I'll tell you what I went through. I never revealed this situation ever before. I got a call from a friend. ఫోన్ చేశాడు. ఫోన్ చేసి 5 ఇద్దరు నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, అనురాగ్ అంతటి, జస్వంత్ రెడ్డి సుబ్బయ్య గారు. మీకు గుర్తొచ్చింది? ఇట్ వాజ్ మీరు వచ్చారు అప్పుడు ఇక్కడ ఫినరల్ హోమ్ కి డాలస్ లో ఉన్నారు. దట్ ఇస్ హౌ ఐ నో యు. అయ్యో రైట్ రైట్ కరెక్ట్. అంటే మీరు ఆ సిచువేషన్ లో నోబడీ వాజ్ ఏబుల్ టు టాక్ టు ఎనీవన్. అంతే కరెక్టే కదా. ఐ రిమెంబర్ మీరు తానా ప్రెసిడెంట్ అప్పుడు. అవును, మీరు అప్పుడు తానా ప్రెసిడెంట్. యువర్ ఆ 5 బాడీస్ రావడానికి ఎంత టైం పట్టింది? ఆ వెయిట్ టైం వాజ్ సో ఇమోషనల్. అవును. ఇట్స్ గివింగ్ మీ గూస్ బంప్స్ యాక్చువల్లీ. మీరు ఓక్లహోమాలో ఉన్నారు అప్పుడు? లేదు నేను వీళ్ళు మాస్టర్స్ లో నాతో చదివారు. మాస్టర్స్ చదివారు. ఇక్కడికి ఓక్లహోమా ఏదో ఇన్సిడెంట్ కోసం వచ్చారనమాట. ఒక ఈవెంట్ కోసం వచ్చి ఇది అయినప్పుడు నాకు ఫోన్ చేస్తే నేను ఒక 2 days తర్వాత వచ్చాను. ఇన్ఫ్యాక్ట్ ఒకరి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్న, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడాను వచ్చే ముందు. అనురాగ్ వాళ్ళ అక్కకి చెప్పి పెట్టాను అనమాట. ఐ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ దిస్ అంటే షీ ఇన్స్టెంట్లీ అప్రూవ్డ్. షీ సెడ్ yes టాక్ అని. ఆ సిచ్యువేషన్ ఇట్స్ సో ఎమోషనల్ ఫర్ ఎవ్రీవన్. యూ డోంట్ నీడ్ టు బీ దేర్. ఆ సిచ్యువేషన్లో వెయిట్ చేస్తూ మనం ఓక్లహోమా నుంచి బాడీస్ రావడానికి వెయిట్ చేయడం, ఒక 1 day ఏదో వెయిట్ చేసాము. నైట్ 10 o'clock బాడీస్ వచ్చాయి. యువర్ దేర్ విత్ ద ఎంటైర్ ప్రాసెస్. ఎయిర్పోర్ట్ అథారిటీస్తో మాట్లాడి బాడీస్ పంపించి దట్స్ 5 years later. నేను బావర్చి ఇర్వింగ్లో ఉన్నప్పుడు యూ షోడ్ అప్. మీరు కూర్చొని తింటున్నప్పుడు ఐ రికలెక్టెడ్. సరే నేను మీకు ఆ రోజు థ్యాంక్ యూ అసలు ఏం చెప్పలేదు. బావర్చికి వచ్చి థ్యాంక్ యూ చెప్పాను. మీకు చెప్తే మీకు చెప్పాను అనమాట, ఇట్లా ఇన్సిడెంట్ అయింది అంటే యూ సెడ్ ఓ మ్యాన్ ఇట్ వాజ్ డెవస్టేటింగ్, నాకు గుర్తుంది అని మీరు ఒక 2 minutes ఆ షాక్లో ఉన్నారు. నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు వచ్చి ఇక్కడ నిక్కీ హేలియో వస్తున్నారు, వీఆర్ డూయింగ్ గాంధీ పార్క్ ఇనాగ్రేషన్, మీరు రండి అని నన్ను ఇన్వైట్ చేశారు. బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్. థ్యాంక్స్ అ లాట్. యా, ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్. సార్ మీరు ఇది అంతా ట్రామా, మీరు యూఆర్ కలెక్టింగ్ దిస్, యు నో రైట్, తెలిసి తెలియకుండా యూఆర్ డూయింగ్ దిస్ అండ్ యూఆర్ సమ్వేర్ యూఆర్ హర్టింగ్ యువర్ సెల్ఫ్ అని మీకు అనిపిదా? అనిపించదు. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితాన్ని ఒక ఇన్సిడెంట్గా చూడకూడదు. జీవితం అనేది చాలా సుదీర్ఘ ప్రయాణం. ఈ ప్రయాణంలో ఇలాంటి ఆటుపోట్లు, ఇలాంటి ఉద్రేకాలు, సంతోషాలు అన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్, రైట్? అందువల్ల మనం ఏదన్నా జరిగిన తర్వాత కుంగిపోవటము, లేకపోతే బాగా స్ట్రైన్ అయిపోతున్నాము, స్ట్రెస్ అని కాకుండా దట్స్ వాట్ హ్యాపెన్, రైట్? వాట్ యూ కెన్ డూ అనేది. యాజ్ మీరు చెప్పినట్టుగా కొంచెం షాక్లోకి వెళ్ళి దాంట్లో ఉండిపోకూడదు కదా, తర్వాత జరగవలసింది చూడాలి కదా, అది రియలైజ్ అవ్వాలి. ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను మీకు, ఆశ్చర్యం. సాయి అనే కుర్రాడు అది కూడా ఇక్కడ డాలస్లోనే జరిగింది. యూనివర్సిటీలో ఇక్కడ యూఎన్టీలో చదువుతూ ఉండేవాడు, యూనివర్సిటీ నార్త్ టెక్సస్ డెంటన్లో.
అతను కూడా సేమ్ ఇన్సిడెంట్. ఎక్కడికో అర్ధరాత్రి వెళ్ళాడు, ఒకడే ఉన్నాడు, కారులో వస్తున్నాడు. రోడ్డు మీద హైవే 75లో వస్తుంటే రాత్రి 12:30కి ఎప్పుడో నాకు కాల్ చేశారు. ఇతను డంకిన్ డోనట్స్ ట్రక్ ఉంటుంది కదా, ఆ ట్రక్ ఏదో గుద్దింది. గుద్దేటప్పటికి కంప్లీట్గా హీ వాజ్ నాట్ డెడ్, బట్ మేజర్ యాక్సిడెంట్ అయితే ఇమీడియట్గా పోలీసులు తీసుకొచ్చి, పోలీసులు వాళ్ళు అంత అంబులెన్స్ వచ్చి అతను డాలస్లో ఒక హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. అర్ధరాత్రి కాల్ చేస్తే ఇట్లా జరిగిందండి అంటే, సరే ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లారు కదా, నేను మార్నింగ్ వచ్చి అటెండ్ అవుతానని చెప్తే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను అనమాట. హాస్పిటల్కి వెళ్తాను. పరిస్థితి ఏంటంటే మనకెక్కడ అసలు బ్లడ్ కనపట్ల, మనిషి ప్యారలైజ్ అయిపోయి ఉన్నాడు, ఇట్లా పడుకుని ఉన్నాడు. చూస్తే బాగా మామూలుగా ఉన్నట్టుందన్నమాట. ఇంటర్నల్ బ్లీడింగ్, బ్రెయిన్ అంతా కూడా క్రాష్ అయిపోయింది. మనకు బయట ఎక్కడ ఏం కనపడదు. అతన్ని ఇంటెన్సివ్ ఎమర్జెన్సీ కేర్లో పెట్టారు. మీకు తెలుసు కదా ఇక్కడ హాస్పిటల్స్ ఎంత కేర్ తీసుకుంటాయి. అతను జస్ట్ హీ వాజ్ ఎ స్టూడెంట్, నో ఇన్సూరెన్స్, నథింగ్. పెట్టిన తర్వాత సరే నేను వెళ్ళి చూస్తే పరిస్థితి ఏంటంటే, డాక్టర్స్తో మాట్లాడితే చాలా మేజర్ యాక్సిడెంట్ ఇది, వీ డోంట్ నో వెదర్ హీ కెన్ గోయింగ్ టు సర్వైవ్, బట్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ అని చెప్తే నేను ఆ పేరెంట్స్కి కాల్ చేసి చెప్పాను. వాళ్ళ ఫాదర్ ఏమో బిఎస్ఎన్ఎల్ బాంబేలో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళది కూడా తర్వాత తెలిసింది ఏంటంటే, వాళ్ళ సిస్టర్ ఏమో విశాఖపట్నం కేజీహెచ్ ఉంది కదా, కింగ్ జార్జ్ హాస్పిటల్, దాంట్లో ఆవిడ అప్పుడు ఇంటర్నల్ మెడిసిన్ హౌస్ సర్జన్ చేస్తుంది అనమాట. వాళ్ళ ఫాదర్తో మాట్లాడితే ఆయన ఏమన్నారంటే, నేను రాగలనండి, కానీ నేను వచ్చి చేసేది ఏమి ఉండదు అక్కడ, నాకేమి తెలియదు కదా, నేను నా బదులు మా అమ్మాయిను మా మిస్సెస్ ఇద్దరు వస్తే కొద్దిగా హెల్ప్ అవుతుంది కుర్రాడికి, నేను తర్వాత రికవర్ అయిన తర్వాత నేను అక్కడ కమ్ అండ్ విజిట్ చేయమంటే సరే అన్న. మరి వాళ్ళిద్దరికి మళ్ళీ వీసాలు అవి తెప్పించి మొత్తానికి వాళ్ళు వచ్చారు ఇక్కడికి. ఇతనేమో హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లో ఉన్నాడు, ఐసీయూలో. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి, మరి వీళ్ళని ఎవరు చూడాలి మళ్ళీ? అతనేమో అక్కడ ఉన్నాడు, ఇంకెవరికి తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. మా ఇంటి దగ్గర పెడదామంటే మాది చాలా దూరం, ఇల్లు ఫోర్ట్ వర్త్నే ఉండేది. అందువల్ల అక్కడ హాస్పిటల్లోని ఒక రూమ్ తీసుకుని రూమ్ రెంట్ చేసి వీళ్ళిద్దరిని అక్కడ పెట్టాం కింద. నేను ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు ఏంటి వాళ్ళకి తీసుకెళ్ళి ఫుడ్ అది ఇస్తూ ఉండేవాడిని, కర్రీస్ అవి, కుక్కర్ అది ఇచ్చి రైస్ అది వాళ్ళు వండుకునేవాళ్ళు. అట్లా వీళ్ళేం లేదు, పొద్దున్నే లేగవటం, కుర్రాడి దగ్గరికి వెళ్ళటం, చూడటం. అతను ఏమీ అసలు అన్కాన్షియస్ అనమాట, కోమాలో ఉన్నాడు అతను. మళ్ళీ సాయంత్రం దాకా కూర్చునే వాళ్ళు వెనక్కి వచ్చేవాళ్ళు. అట్లా 1 వీక్ 10 days జరిగింది. జరిగిన తర్వాత డాక్టర్స్ చెప్పారు, ఇక అనవసరం, ఈజ్ నాట్ గోయింగ్ టు మేకప్, సో ఇట్ ఈస్ బెటర్ టు పుల్ ద ప్లగ్ అని చెప్తే, ఐ సెడ్ నో, ఐ కెనాట్ మేక్ ద డెసిషన్, వాళ్ళ పేరెంట్స్ కదా డెసిషన్ తీసుకోవాల్సిందని చెప్పి నేను ఎప్పటికప్పుడు అవాయిడ్ చేస్తుండేవాడిని. వీళ్ళిద్దరితో చెప్పాను, మీరు ఎక్కడ సంతకాలు పెట్టమాకండి నాకు తెలియకుండా అని చెప్పి. వాళ్ళు మాకు ఇంగ్లీష్ రాదు, మాకు తెలియదు అని చెప్తే అట్లా డ్రాగ్ ఆన్ చేశారనమాట. మా క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయన డాక్టర్ని కూడా, 2-3 డాక్టర్స్ తీసుకెళ్ళి, ఒక ఆయన న్యూరాలజిస్ట్ని తీసుకెళ్ళి ఆయనతో కూడా చూపిస్తే ఆయన కూడా ఏమన్నారంటే, కష్టం అండి కేసు ఇది, బాగా ఇంటర్నల్గా డ్యామేజ్ అయిపోయింది, బట్ యంగ్ కాబట్టి దేర్ మైట్ బీ సమ్ ఇన్సిడెన్సెస్ వేర్ హీ కెన్ రికవర్, మనం సాధ్యమైనంత వరకు డ్రాగ్ చేద్దాం అని చెప్పి సజెషన్ చేస్తే నేను అట్లాగే అదే సజెషన్ అనమాట. వాళ్ళు 10 days 15 days 3 weeks నో రికవరీ. ఆ తర్వాత వాళ్ళు చెప్పారు, ఇంకా అంటే వాళ్ళకి ఏంటంటే మెట తిరిగిపోతూ ఉంటుంది, వీ క్యాన్ డూ మోర్ దెన్ దిస్ ప్రసాద్, ఐ డోంట్ అండర్స్టాండ్ వై యూఆర్ డ్రాగింగ్ అంటే. నేను చెప్పాను, ఎక్కడ తీసుకెళ్తాము, నేనేం చేయలేను, పేరెంట్స్ సంతకం పెట్టాలని అట్లా అవాయిడ్ చేస్తామంటే, చివరికి ఏమైందంటే ఒక 3 వారాల తర్వాత చెయ్యి అట్లా కదిల్చడం బిగించేశాడు. ఆ తర్వాత నెమ్మదిగా కాలు కదిల్చడం బిగించేశాడు. అట్లా బాడీలోకి చలనం వచ్చిందన్నాడు. అప్పటికి కళ్ళు తెరిసే ఉన్నాయి, కళ్ళు మూసుకొని ఉన్నాడు. అట్లా ఒక 1 week తర్వాత నెమ్మది కళ్ళు తెరవటం, మనం చెప్తే అతను మాట్లాడలేడు కానీ బట్ అర్థం చేసుకోవటం, అట్లాంటివి జరుగుతున్నాయి. అమ్మాయి కొద్దిగా వస్తున్నాడు బయటకు అని చెప్పి అట్లా కంటిన్యూ చేసిన తర్వాత వాళ్ళు డాక్టర్స్ ఏమంటారంటే, సీ వీ డిడ్ అవర్ బెస్ట్, హీజ్ ఓకే, నౌ యూ నీడ్ టు మూవ్ హిమ్ అవుట్ అంటారు. అంటే వాళ్ళేంటి అక్కడి నుంచి మూవ్ చేసేస్తే అక్కడ తీసుకెళ్తాం అతన్ని, మళ్ళీ రీహాబ్కి తీసుకెళ్ళాలని ఇతను ఇన్సూరెన్స్ లేదు, ఒకసారి కదిల్చామంటే ఇంకెక్కడ అసలు చేయరు, జాయిన్ చేసుకోవడం కష్టం అనమాట. అందుకని అట్లా డ్రాగ్ చేసుకుంటూ వస్తే ఒకరోజు నేను పలానా టైంలో వస్తానని గమనించి వాళ్ళు మొత్తం ఒక 20 మంది రౌండ్ అప్ చేశారు నన్ను. హాస్పిటల్ స్టాఫ్, డాక్టర్స్, నర్సెస్,
అడ్మినిస్ట్రేషన్ అందరూ వచ్చి కూర్చొని ప్రసాద్ వీ నీడ్ టు హ్యావ్ ఎ టాక్ అని సరే కూర్చున్నాం. తర్వాత చెప్పారు, ఇది వీ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, యూ నీడ్ టు టేక్ హిమ్ అవుట్, వీ కెనాట్ డూ మోర్ దాన్ దిస్, వీ డిడ్ అవర్ బెస్ట్, హీ ఈజ్ ఓకే బట్ హీ టేక్స్ లాంగ్ టైమ్ ఫర్ హిమ్ టు రికవర్ ఇఫ్ హీ రికవర్స్, సో యూ నీడ్ టు మూవ్ హిమ్ అవుట్ టు రీహ్యాబ్ అని చెప్తే ఐ సెడ్ నో, ఐ క్యాంట్ డూ దట్. సో he is going to get out of this hospital, move from this hospital only if we give him a travel certificate. He is fit to travel and certificate doctors ka meer iste, then I will take him directly to the airport and send him back to India. That is the only one option I have. We don't have any financial resources. So far we spent as a community and personally whatever we could we did. So I know it is a lot of strainful for you and as a community we need to work together అని చెప్పి వాళ్ళకి కొద్దిగా కన్విన్స్ చేసిన తర్వాత చివరికి ఇతను కళ్ళు తెరవటం, తర్వాత వాళ్ళ మదరు చెప్తే అర్థం చేసుకోవటం, తర్వాత ఈయన ప్రసాద్ గారు ఈయన నిన్ను సేవ్ చేశారని చెప్తే చాలా అతి బలవంతం మీద 2 చేతులు ఎత్తి నమస్కారం చేయడానికి ట్రై చేస్తున్నాడు. బాడీ అంతా కూడా అన్ని వెయిన్స్ అన్నీ పెట్టేసి ఉన్నాయన్నమాట. ఫీడింగ్ ట్యూబ్ ట్రైకెట్ పెట్టి అక్కడి నుంచి ఫీడ్ చేయటం అన్నీ కూడా. ఆ సిట్యువేషన్లో చివరికి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చారు, ఈజ్ ఫిట్ టు ట్రావెల్. అతన్ని అప్పుడు అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చే సిట్యువేషన్ ఎట్లా ఉంటే, అండ్ మెడిసిన్స్ కదా, లాట్ ఆఫ్ మెడిసిన్స్ వల్ల బాడీలో ఏం చేంజెస్ జరుగుతుందో తెలియదు, ప్రతి కోపం ఉండేది, అన్ని పీకేసుకుంటూ ఉండేవాడు, వాళ్ళ మదర్ని తిడతా ఉండేవాడు. అట్లాంటి సిట్యువేషన్లో అతన్ని తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళిద్దరు లుఫ్తాన్సాలో వచ్చారు, అతని సిస్టర్ను మదరు. మదర్కేమో వాళ్ళ సిస్టర్కి బిజినెస్ క్లాస్కి అప్గ్రేడ్ చేయించాను. ఎయిర్లైన్స్తో మాట్లాడి పాపం దే డిడ్ నాట్ ఛార్జ్ ఎనీథింగ్, దే అప్గ్రేడెడ్ హర్. సిట్యువేషన్ చెప్పిన తర్వాత వీళ్ళ ముగ్గురిని పెట్టి ఒక అతను వాళ్ళ మదర్నేమో ఎకానమీలో పెట్టి వీళ్ళిద్దరిని బిజినెస్ క్లాస్లో పంపి బాంబే డైరెక్ట్గా అనమాట. నెమ్మదిగా అట్లాగే వీల్ చైర్లో తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కించి వెళ్ళిపోయాను నేను. తర్వాత బాంబేలో వాళ్ళ ఫాదర్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఇంటికి కూడా తీసుకెళ్ళా. బాంబేలో డైరెక్ట్గా అతను రీహ్యాబ్కి తీసుకెళ్ళాడు. ఆయన తీసుకెళ్ళి ఒక 6 నెలల పాటు రెగ్యులర్ రీహ్యాబ్ చేయించారు. చేసిన తర్వాత హీ రికవర్డ్, హీ కేమ్ బ్యాక్, ఫుల్లీ కేమ్ బ్యాక్. ఆ తర్వాత వాళ్ళ ఫాదరు అప్పుడప్పుడు ఫోన్ చేశారు, వాళ్ళ మదర్ చెప్పారు బాగానే ఉన్నాడండి, ఇక్కడే ఉన్నాడు, బాంబేలో ఉన్నాడు ఇది అని చెప్పారు. తర్వాత సరే మన లైఫ్లో మనం మూవ్ అవుతాం కదా. ఒక రోజు ఇట్లాగే మీరు అన్నట్లుగా ఇక్కడ రెస్టారెంట్లో లంచ్కి వెళ్తే ఫ్రెండ్స్తో, అది బిజినెస్ మీటింగ్ ఇది ఉంటే వెళ్తే ఇతను వెనక నుంచి అంకుల్ అంటున్నాడు. నన్ను ఎవరో పిలుస్తున్నారని చెప్తే వెనక చూస్తే ఇతను గుర్తుపట్టలే. ఇతన్ని సారీ ఎవరు నన్నే పిలుస్తుండ, అంకుల్ డూ రిమెంబర్ మీ అంటున్నాడు. ఈయన గుర్తు రావట్లేదు ఎవరన్నా. అంకుల్ ఐఎమ్ సాయి, ఈ సేవ్డ్ మై లైఫ్, ఐఎమ్ సాయి అంటున్నాడు అనమాట. నువ్వేంటి ఎప్పుడు వచ్చాను అన్నా అనేటప్పటికీ, అంకుల్ ఐ కేమ్ 1 week ago, ఐ వాజ్ అబౌట్ టు కాల్ యూ, ఐఎమ్ గ్లాడ్ ఐ సా యూ అన్నాడు. అంతేప్పటికి మనిషి ఇట్లా ఉన్నాడు అనమాట, పహల్వాన్ లాగా. ఏంటి ఇట్లా ఉన్నాడంటే, ఐఎమ్ వర్కింగ్ అవుట్ అంకుల్, ఐఎమ్ రెడీ అని చెప్పి మళ్ళీ ఎన్రోల్ అయ్యాడు వచ్చి. అంటే ఇవన్నీ కూడా ఎట్లా, ఇప్పుడు అతనికి $1 million పైన అయి ఉంటుంది అక్కడ, మినిమం $1 million. ఐసీయూ కాకుండా ఇంటెన్సివ్ ఐసీయూ అంటే 24/7 అతని పక్కనే ఒక నర్స్ ఉంటుందన్నమాట, 24/7. అది ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇంత మెడికల్ కేర్ ఎక్కడ ఉండదు. మనం చాలా అదృష్టం ఏంటంటే ఒక అగ్రగామి దేశంలో, ముఖ్యంగా వైద్య విధానంలో ఇంత గొప్ప దేశంలో ఉన్నందుకు మనం అంతా కూడా హర్షించాలి. వాళ్ళు $1 కూడా అతని దగ్గర తీసుకోకుండా వైద్యం చేశారు. అది ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. మనం చూస్తూ ఉంటాం కదా, డబ్బులు ఉంటేనే టేబుల్ ఎక్కటం. అట్లాంటిది అతను ఫుల్లీ రికవర్డ్ అండ్ కేమ్ బ్యాక్ అండ్ హీ ఈజ్ ఆన్ హిజ్ ఓన్ ఫీట్ నౌ. సచ్ ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఈ సబ్జెక్ట్ చాలా డీప్ అయిపోతుంది, మనం కొంచెం బయటకు వద్దాం. మనం బయటకు వచ్చి నా జోన్లో మాట్లాడాలి. నా జోన్ ఏంటంటే మీది కాఫీ జోన్ లాగా, నాది ఆల్కహాల్ జోన్. విల్ టాక్ అబౌట్ టిప్సీ టేల్స్ విత్ డాక్టర్ అక్కినేని. హౌ టెల్ మీ యువర్ డేస్ విత్ అక్కినేని ద సీనియర్ చెప్పండి. అక్కినేని నాగేశ్వరరావు గారితో నాకు దాదాపుగా ఒక 25 సంవత్సరాల పరిచయం. మొట్టమొదటిసారి నేను ఎప్పుడు కలిసానంటే, ఆయన ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి తెలుగు అసోసియేషన్కి ఒక కార్యక్రమానికి ఇన్వైట్ చేద్దామని నేను ఆయన కలిశాను. అప్పుడు యూఎస్లో కలిసారా? కాదు, ఇండియా వెళ్ళి ఆయన కలిసాను అనమాట. ఇండియా వెళ్ళి కలిసిన తర్వాత ఇట్లా
మాకు ఒక కార్యక్రమం జరుగుతుంది, మీరు తప్పనిసరిగా చీఫ్ గెస్ట్కి రావాలంటే మీరు ఎక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు చూద్దాము అన్నాడు. కాదండి మీరు వస్తానంటే మేము కన్ఫర్మ్ చేసుకుంటామంటే సరే నేను ఆలోచించి చెప్తా అని చెప్పి నాకు 3-4 డేస్లో సరే మీరు ప్లాన్ చేసుకోండి వస్తానని చెప్పారనమాట. అప్పుడు వచ్చినప్పుడు అక్కడ చీఫ్ గెస్ట్గా కలిసిన దగ్గర నుంచి ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోయింది, చాలా అద్భుతంగా జరిగింది కార్యక్రమం. అప్పటి నుంచి కంటిన్యూస్ టచ్లో ఉన్నారు. నేను బాగా ఆయనలో చూసి అడ్మిరేషన్లో పడిపోయింది ఏంటంటే నాట్ బికాస్ ఆఫ్ హిజ్ యాక్షన్, అఫ్ కోర్స్ ఈజ్ గ్రేట్ యాక్టర్. అసలు సినిమాలు చూస్తూ ఉంటాం కానీ అంత పెద్ద దాంట్లో డీప్గా దాని గురించి ఆలోచించడం, ఆయన ఎన్ని స్టెప్స్ వేశారు, ఎవరితో యాక్ట్ చేశారు, ఈ గొడవ ఉండదు మనకి. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవారు, ఆయన తెలిసింది అంతా కూడా. నాకు అర్థం కాదు ఏంటంటే ఆయన చదువుకోలేదు కదా, చాలా మినిమం నా ఎడ్యుకేషన్ డిగ్రీ. అలాంటి ఆయనే చెప్తూ ఉండేవారు, నాకు నమస్కారం పెట్టే సంస్కారం కూడా తెలీదు. నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఆ ఫీల్డ్లో అన్ని ఎత్తుపల్లాలు చూసి అక్కడ తట్టుకోవడం అంటే అది సాధారణమైన విషయం కాదు. అది తానే ఒక రాయిని శిల్పిగా మార్చుకున్నటువంటి, ఒక శిల్పంగా మార్చుకున్నటువంటి శిల్పి ఆయన. ప్రతిదీ నేర్చుకోవటమేగా, చదువు లేదు. తర్వాత యాక్షన్లో అని పౌరాణిక నాటకాలు అవి వేస్తాం, రంగస్థలం మీద వేసేవారు, కానీ అసలు సినిమా ఫీల్డ్ అంటే అసలు ఏం పరిచయం లేదు ఆయనకి. అలాంటిది వెళ్ళి అక్కడే ఉండి అంత సాధించారంటే దానికి నేను గమనించింది ఏంటంటే కేవలం క్రమశిక్షణ, కృషి, పట్టుదల, ఆత్మస్థైర్యం. నేను చేయగలను, ఏదైనా చేయగలను, నేను ఇక్కడే సాధించాలి, ఓడిపోయినా పర్లేదు, మళ్ళా పడుతూ లేస్తూ ఈ ఫీల్డ్లో నిలబడాలి అనేంటి ఆ కఠోరమైనటువంటి దీక్ష ఉంటుంది చూసారా, అది ఆయన్ని అంత స్థాయికి తీసుకెళ్ళింది. నటుడుగానే కాకుండా ఆ తర్వాత మరి అన్నపూర్ణ స్టూడియోస్ కట్టడం హైదరాబాద్లో. అప్పుడంతా ఏముండదు మీకు తెలుసు కదా, అక్కడంతా రాళ్ళు, రప్పలు, కొండలు, గుట్టలు. అలాంటి దాన్ని ఒక సస్యశ్యామలంగా చేసి ఒక స్టూడియో కట్టాలనే విజన్తో ఆయన వచ్చి ఆ ఫీల్డ్ చెన్నై నుంచి ఇక్కడికి వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఆయన. అలాంటి కృషితో ఆయన ఉన్నారు కాబట్టి ఆ జీవితం నన్ను బాగా ఆకర్షించింది. ఆ తర్వాత ఆయన కూడా నాగేశ్వరరావు కూడా మీకు తెలిసి ఉండదు బహుశా, ఎవరిని దగ్గర రానివ్వరు అంటే రిజర్వేషన్స్ అనే కాకుండా ఆయన గమనిస్తారనమాట. ఈ మనిషిని అసలు ఆవిలిస్తే పేగు లెక్క పెడతా అంటారు కదా, అట్లా కాకుండా ఈయన అసలు ఏమిటి, వీళ్ళు ఎందుకు మనకు దగ్గర అవుతున్నారు, వాడికి ఉన్నటువంటి స్వార్థం ఏమిటి, ఫోటోల కోసం శాలువలు కప్పడం, ఈ దండలు వేయటం, ఈ గొడవలు కాకుండా మనిషిని మనిషిగా మనం ఎప్పుడైతే అభిమానిస్తామో, గౌరవిస్తామో, ప్రేమిస్తామో అవతల వాళ్ళు గమనిస్తారు. అది నన్ను బాగా దగ్గర చేసింది ఆయనకి. ప్రతి సంవత్సరం ఎప్పుడు వెళ్ళినప్పుడు కూడా కలుస్తూ ఉండేవాడిని ఆయన్ని. మీరు అన్నట్టుగా సరే మీ ఆల్కహాల్ మూమెంట్స్ అన్నారు కదా, ఆ ఇంటి దగ్గరే భోంచేస్తూ ఉండేవాళ్ళం, డిన్నర్ ఆయనతో పాటు కలిసి చేసాం. అప్పుడప్పుడు బయటికి వెళ్తూ ఉండేవాళ్ళం, చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉండేవాళ్ళం. నేను వెళ్ళినప్పుడు ఆయన టైం అంతా కూడా పాపం ఎంత టైం ఉండే అంత టైం కేటాయిస్తూ ఉండేవారు. ఓ రోజు ఎట్లాగే ఇంటి దగ్గరే భోంచేస్తున్నాము, నేను ఆయన ఇంకెవరు లేరు, ఫ్యామిలీ ఉన్నారు. భోంచేస్తుంటే భోంచేసే ముందు ఆయన ఏం తీసుకుంటారు మీరు అన్నారు. వాటర్ తీసుకుంటా అన్న. వాటర్ సరే, వాటర్ ముందు ఏం తీసుకుంటారంటే ఇంకేం అవసరం లేదన్న. కాదు ఏంది మరి వైన్ తీసుకోరా అన్నారు. లేదండి వైన్ అలవాట్లేదన్న. అలవాట్లేదా అన్నారు. లేదన్న. మీకు ఎవరు చెప్పారు నాకు తెలీదు, వైన్ అనేది చాలా మంచిది ఆరోగ్యానికి అని చెప్పి వైన్ ఎలా తయారు చేస్తారు, వైనరీస్, ఏ వైనరీస్ ప్రపంచంలో ప్రసిద్ధి చెందినటువంటివి, ఒక ద్రాక్ష పండుని మనం ఎంతకాలం రైప్ చేసి ఎప్పుడు దాన్ని ప్లక్ చేసి ఎప్పుడు ఎంతకాలం దాన్ని ఫెర్మెంట్ చేసి ఏ విధంగా బాటిల్ చేయాలి, బాటిల్ చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా స్టోర్ చేయాలి, దానివల్ల దాంట్లో ఫెర్మెంటేషన్ వల్ల దాని టేస్ట్ ఏ విధంగా మారుతుంది, కాలిఫోర్నియా వైనరీస్ ఎట్లా ఉంటాయి, ఫ్రెంచ్ వైనరీస్ ఎలా ఉంటాయి, ఇటలీ వైన్ ఎలా ఉంటుంది, ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి వైన్ అంతా కూడా ఒక 30 minutes ఆయన నాకు పాఠం చెప్పారు. నాకు ఆశ్చర్యం, నేను అసలు ఏం మాట్లాడాలి ఆయనతో, వింటా ఉన్నా అనమాట. అన్న తర్వాత మీరు ఏమన్నా డాక్యుమెంట్స్ ఏమైనా చూస్తారా అన్న. చూడండి అన్నారు. మరి మ్యాగజైన్స్ ఏమైనా చదువుతారని చదవను. మరి ఇంత నాలెడ్జ్ మీకు ఎట్లా వైనరీస్ మీద అంతా ఎట్లా గ్యాదర్ చేశారంటే ఆయన నవ్వి అన్నాడు, ఇప్పుడు మన ఇద్దరం 2-3 గంటల నుంచి మాట్లాడుతున్నాం కదా, మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడింది అంతా వింటున్నాను నేను, కానీ అంతా నాకు అవసరంలా. మనకి పల్లిపట్టుల్లో తాలు తప్ప తీసేయటం అంటారు కదా, ఒడ్లు జరిగినప్పుడు దానిని తీసినప్పుడు, అట్లా మీరు మాట్లాడిన దాంట్లో కావలసినంతా ఇంపార్టెంట్ నేను స్టోర్ చేసుకుంటున్నా.
మిగిలిందంతా నాకు అది స్టోర్ అవ్వదు లోపల. అట్లా మీలాంటి మిత్రులు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళ రంగాల్లో ప్రముఖులు వైద్య శాస్త్రం గురించి కానీ, విజ్ఞాన శాస్త్రం గురించి కానీ, ఎనీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం గురించి కానీ చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాను నేను. అది తీసుకుని స్టోర్ చేసుకుని అవసరమైనప్పుడు రీప్రొడ్యూస్ చేస్తానని అని చెప్పి నేను వైన్ తీసుకోనంటే నన్నేం బలవంతం చేయలేదు. కానీ చెప్పారనమాట. నేను కూడా తాగేవాడిని కాదు. అమ్మకి నేను వాగ్దానం చేశాను, ప్రతిజ్ఞ చేసి ముందుగా చెప్పాను నేను ఆవిడకి. సినిమా ఫీల్డ్కి వెళ్తానంటే ఏడ్చారు అందరూ ఇంట్లో, నువ్వు వెళ్ళిపోతే చెడిపోతావు, తాగుడు తందనాలు అందరూ అంటే. మా అమ్మకి ఒట్టేసి చెప్పాను, నేను అట్లాంటి చేయనమ్మా అని. నేను చివరి వరకు నాకు ఆరోగ్య సమస్య వచ్చేంత వరకు నేను ఎప్పుడు తాగలేదు అసలు. కానీ డాక్టర్ల సలహా మేరకు నేను ఒక పెగ్గు తీసుకోమని చెప్పారు. అది కాబట్టి నేను తీసుకుంటున్నాను, అంతేగాని ఇది ముందుగా తీసుకుంటున్నా కానీ వేరే విధంగా తీసుకుంటాను. వాట్ ఇస్ హిస్ ఫేవరెట్ డ్రింక్? రెమీ మార్టిన్. ఇంకోటి కూడా చెప్పారండి, మీరు రెమీ మార్టిన్ ఇంతకాలంగా తీసుకుంటున్నా కదా, మీరు చెప్తే నమ్మరు, నేను ఎప్పుడు కూడా నా డబ్బులతో రెమీ మార్టిన్ కొనవలసిన అవసరం కలగలేదు అన్నారు. అంటే ఏంటి, ఎట్లా తాగుతారంటే మిత్రులందరూ తీసుకొస్తూ ఉంటారు, ఇస్తూ ఉంటారు, ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది. అందుకని అది ఎంత ఖరీదో కూడా నాకు తెలియదు. అది మొదటి నుంచి అలవాటు కాబట్టి అదే తీసుకుంటున్నానని చెప్పారు. That is so interesting. Tell me, what is it that nobody knows? When you and Dr. Akineni sat down, right? మీరు ఏం మాట్లాడుకునే వాళ్ళు? లైక్ వాట్ వాజ్ మూవీస్ వుడ్ ప్రాబబ్లీ నాట్ బీ అ కాన్వర్సేషన్. వాట్ డిడ్ యు గైస్ టాక్? అంటే ఆయనకి సోషల్ అవేర్నెస్ బాగా ఎక్కువ, బాగా అన్ని విషయాల్లోనూ, సామాజిక పరంగా, రాజకీయంగా, అలాగే సినిమాల పరంగా. సినిమాల్లో కూడా చెప్తూ ఉండేవారు ఏం జరుగుతుంది, అట్లా ఇన్సైడర్ స్టోరీస్ చెప్పేవాళ్ళ, గాసిప్స్ ఏమని చెప్పేవారా? గాసిప్స్ కూడా చెప్తూ ఉండేవారు. మనం చెప్పుకోవడానికి బాగుండవు కానీ కొన్ని చెప్పేది ఏంటంటే, ఆయన చిట్టపట చినుకులు పడుతూ ఉంటే అనే పాట ఉంది కదా, ఆ పాట అసలు మీరంతా అబ్బా అసలు నాగేశ్వర ఎరగదీసేస్తున్నాడు హీరోయిన్తో అనుకుంటారు. మా బాధలో వర్ణనాతీతం. వాళ్ళేమో వర్షానికేమో నీళ్లు కావాలి కదా పైనుంచి, మరి కృత్రిమంగా తయారు చేయాలి కదా వాటర్ని. అదంతా కూడా ఏమో వాటర్ ఏమో అప్పుడు వాటర్ స్కేర్సిటీ అయితే వీళ్ళేమో మురికి నీళ్ళు తీసుకొచ్చి కొట్టేవాళ్ళు, ఆ వాసన చచ్చిపోయేవాళ్ళు. మేము మీరేమో అబ్బాబ్బా అసలు ఏమి ఎరగదీస్తే డ్యాన్స్ అంటారు. అట్లా జరుగుతూ ఉంటాయి, మీరు చూసేది ఒకటి, మేము అనుభవించేది ఒకటిగా ఉంటుంది అక్కడ అని చెప్తూ ఉండేవారు అనమాట. అట్లా ఆయన సినిమా రంగం గురించి ఓపెన్గా చాలా గొప్ప విషయం ఏంటంటే, ఆయనకి అన్నీ గుర్తుంటాయి. 90 సంవత్సరాల వయసులో కూడా ఆయనకి 89th బర్త్డే ఇక్కడ డాలస్లో చేసాం, అతి వైభవంగా, అతి ఘనంగా. అప్పుడు 4 రోజులు మన ఇంటి దగ్గర ఉన్నారు ఆయన. ఏ ప్రపంచంలో ఏ నటుడికి జరిగినటువంటి గౌరవం అది మనం ఆయనకి ఇవ్వగలిగామనే సంతృప్తి మాకు మిగిలింది. ఎట్లా అంటే ఆయన మీద ఒక కమ్మెమరేటివ్ పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసాం ఇక్కడ. తర్వాత ఆయన అప్పుడు నేను తానా ప్రెసిడెంట్గా ఉన్నాను. ఒకవైపు ఏమో కాయిన్ మీద, బ్రాంజ్ కాయిన్ మీద ఒకవైపు నాగేశ్వరరావు పిక్చరు, ఒక పక్కేమో తానా లోగో వేసి ఆయనకి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చాం అనమాట. ఆ విధంగా ఒక 89 కాయిన్స్ తయారు చేసాం. 89 చేసిన తర్వాత ఆయన చూశారు కాయిన్, మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు చూపిస్తే, బాగున్నాయి, ఎన్ని చేశారు అన్నారు. 89 అన్నారు. అదేంటి ఇంకొద్ది ఎక్కువ చేయిస్తే పోయేది కదా అన్నారు. ఎక్కువ చేస్తే దాని వాల్యూ ఉండదు, మీది 89th బర్త్డే కాబట్టి 89 చేయించామంటే, మీకు ఎన్ని కావాలి దీంట్లో అన్నారు. అంటే ఏముందండి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 10 ఉంటే సరిపోతాయి. అంటే మీరు పని చేయండి, మీకు కావాల్సింది తీసుకుని మిగిలినన్ని నాకు ఇవ్వండి, నేను మా కుటుంబ సభ్యులందరికీ ఈ కాయిన్ ఇస్తాను, నేను అందరికీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్కి, అతి ముఖ్యులు అనుకున్న వాళ్ళకు కూడా ఇచ్చి వాళ్ళ దగ్గర భద్రపరచమని చెప్తాను, చాలా అద్భుతంగా చేశారు ఇది అని చెప్పి ఆయన మెచ్చుకున్నాను అనమాట. ఆ తర్వాత అక్కడి నుంచి మన ఇంటి దగ్గర నుంచి ఆయన ఊరేగింపుగా తీసుకెళ్ళి ఒక బ్యాంక్వెట్ హాల్ దగ్గర దాకా తీసుకెళ్ళిన తర్వాత దిగమన్నా అనమాట. ఆ బ్యాంక్వెట్ హాల్ దాకా తీసుకెళ్ళడం కూడా ఎట్లా అంటే, పోలీస్ ఎస్కార్ట్ పెట్టి ఈ ట్రాఫిక్ లైట్స్ అన్నీ కూడా ఆపేసి, అంటే రెడ్ లైట్స్ కూడా మనం వెళ్ళిపోయేట్టుగా తయారు చేసి, సెక్యూరిటీ పర్మిషన్ తీసుకుని చేసాం కదా. చేసిన తర్వాత ఆయన ఆశ్చర్యపడి, ఒక రాష్ట్రపతికి జరిగే ఏంటి గౌరవంలాగా ఆయన అనుకున్నాడు అనమాట. ఎలా సాధ్యం ఇదంతా కూడా అంటే, సాధ్యపడుతుంది తలుచుకుంటే అండి. దగ్గర దాకా వెళ్ళిన తర్వాత దిగమన్నా, నా కారులో ఉన్నారు, దిగండి అంటే, ఇక్కడ దిగమన్నా, ఇక్కడ ఏం లేదు కదా అన్నాడు ఆయన. కాదులే దిగండి అంటే దిగారు అనమాట. అప్పటికే ఆయనకు తెలియకుండా ఒక పెద్ద గుర్ర బండి ఒకటి పెట్టి, అక్కడ వైట్ హార్స్ ఉన్నటువంటి గుర్ర బండి, ఒక అమెరికన్ లేడీకి మన పంజాబీ డ్రెస్ అది వేసి ఆవిడ కూర్చోబెట్టాను. తర్వాత ఇది ఎక్కడ గుర్ర బగ్గి ఎక్కండి అంటే,
మీరు కూడా రండి అన్నాడు. నేను రాకూడదు, నేను నడుస్తాను, మీరే కూర్చోవాలి దాని మీద అని చెప్పి అక్కడి నుంచి ఆ వెన్యూ దాకా ఊరేగింపు తీసుకెళ్ళాం అనమాట. తర్వాత ఆయన 89 ఫొటోస్ ఛాయాచిత్ర ప్రదర్శన, ఫోటో ఎగ్జిబిషను. దాంట్లో ఆయన మొదటి నుంచి సినిమాల్లో తర్వాత అవార్డులు తీసుకున్నవి ఇవన్నీ కూడా ఒక 89 సెలెక్ట్ చేసి పెద్ద పెద్ద పోస్టర్స్ పెట్టి ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాం అనమాట. ఆ ఎగ్జిబిషన్కి కాన్సుల్ జనరల్ అప్పుడు పర్వతనేని హరీష్ మన తెలుగు ఆయన ఉండేవారు ఇక్కడ. ఆయన వచ్చి ఇనాగ్రేట్ చేశారు. తర్వాత ఒక 3.5 గంటల దాకా బ్యాంక్వెట్ జరిగింది. దాంట్లో అక్కినేని జైత్రయాత్ర అని ఆయన ఫిల్మోగ్రఫీ మొత్తం అది అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఆయన ఎలా పైకి వచ్చారనేది ఒక 45 మినిట్స్ డాక్యుమెంటరీ. ఎస్వి రామారావు అని ఆయన సినీ విజ్ఞాన విశారద, ఆయన డాక్యుమెంట్ ఆయనతో తయారు చేయించి దాన్ని అక్కడ చేసాం. తర్వాత 89 మంది ప్రవాసాంధ్ర ప్రముఖుల్ని సత్కరించాం ఆ టైంలో. అంటే మిగిలిన చోట్ల న్యూయార్కు, న్యూజెర్సీ, డెట్రాయిట్, సెయింట్ లూయిస్, హ్యూస్టను అట్లా ఒక 40 మందిని చేసి ఇక్కడ 49 మందిని ఇక్కడ చేసాం అనమాట. 3.5 గంటల సేపు ఆయన ఒక ఆల్మోస్ట్ 1.5-2 గంటల సేపు అందరికీ ఆయనే నిలబడి సన్మానం చేయటం, దండేయటం, ప్లేక్ ఇవ్వటం, షాల్ కప్పటం. ఎట్ 89 ఎట్ ది ఏజ్ 89. ఒక గంట తర్వాత అసలు మనకే కాళ్ళు లాగేస్తున్నాయి. నేను ఒక కుర్చీ తీసుకొచ్చి, పెద్ద కుర్చీ ఒకటి తీసుకొచ్చి స్టేజ్ మీద వేయించాను. తర్వాత ఆయన చూశాడు, ఏమిటిది అన్నాడు. మీరు ఇంత నుంచి నిలబడి ఉన్నారు, పర్లేదు మీరు కూర్చోండి అంటే తీసేయండి అన్నాడు. 89 ఇయర్స్ ఏజ్లో ఆ 3.5 గంటల సేపు 4 గంటల సేపు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు మాట్లాడుతూ, ఫోటోలు దిగుతూ, ఆటోగ్రాఫ్లు ఇస్తూ ఇంత చేశారంటే అది అసలు ఒక ముఖం మీద ఒక ముడత కానీ, లేకపోతే పళ్ళు కదలడం కానీ, కళ్ళు చూపు కానీ ఎక్కడ అసలు ఏమి. ఐ థింక్ ఆ జెనెటిక్సే ఇట్ హ్యాస్ కమ్ టు దేర్ సన్ అండ్ బికాస్ దే ఆర్ ఆల్సో యంగ్, రైట్? దే లుక్ యంగ్. అట్లా ఆయన అదొక చరిత్ర. ఆయన చాలా ఆనందపడ్డారు. ఆయన చాలా సన్మానాలు చేసి ఉంటారు, చాలామంది అవార్డులు ఇచ్చి ఉంటారు. పద్మభూషణ్ పురస్కారం కూడా తీసుకున్నారు ఆయన. Did anybody from their family talk to you about this? ఆ తర్వాత 89th అయిపోయిన తర్వాత 90th బర్త్డే ఆయన హైదరాబాద్లో చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం చేసుకుంటారు కదా బర్త్డే. తర్వాత ఆయనకు ఫోన్ చేశారు ఒక 5-6 నెలల తర్వాత, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, ప్రసాద్ గారు మీరు 90th బర్త్డేకి రావాలి మీరు అంటే. ఆయన సెప్టెంబర్ 20. అయితే ఆయన చెప్తూ ఆయన ఏమన్నారంటే, ఆయన ఒక ఎన్ఆర్ఐకి గోల్డ్ బ్రేస్లెట్ అవార్డు ఇస్తారనమాట. స్వర్ణ కంకణం అవార్డు ఒక సంవత్సరం ఒక ఎన్ఆర్ఐకి ఇస్తారు. అది ఈసారి మీకు ఇద్దాం అనుకుంటున్నాము అంటే, అదే భలేవారని, నాకన్నా పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు అంటే, నిర్ణయం మాదా మీదే అన్నాడు ఆయన. నిర్ణయం మీదే, ఒప్పుకోవాల్సింది నేను కదా అన్న. అయినప్పటికీ కూడా కాదు మీరు రండి తప్పనిసరిగా. లేదండి నేను జనరల్గా డిసెంబర్లో వస్తూ ఉంటాను అంటే, డిసెంబర్లో ఎవరు రావద్దన్నారు, సెప్టెంబర్లో రండి, మళ్ళీ డిసెంబర్లో ఉండండి అన్నారు. అని చెప్తే ఇక బాగుండదేమో అని చెప్పి సరే అండి మీ ఇష్టం అండి అన్న. అంటే అప్పుడు చెప్పారనమాట, ఇది నా లాస్ట్ బర్త్డే అన్నారు ఆయన. అదేంటి అట్లా అన్నారన్న అంటే, నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎన్నో బర్త్డేలు చేసుకుంటూ వస్తున్నాను, ఇక బర్త్డే ఆపేద్దాం అనుకుంటున్నాను, అందుకే లాస్ట్ బర్త్డే అన్నారు ఆయన. అంటే ఆయన చెప్తూ ఇంకో మాట చెప్పారు, ఇంతవరకు నేను ఏ బర్త్డేకి ఎవరికి ఇంటికి పిలిచి భోజనం పెట్టిన పాపాన్ని పోలేదు, నేను చాలా పిసినారి వాడిని, అందువల్ల డబ్బులు ఖర్చు అవుతాయని అనుకుంటారు, కానీ నాకు కారణం వేరే ఉంది. కారణం ఏంటంటే, ఇప్పుడు బర్త్డే అని పెట్టి ఒక డిన్నర్ ఇచ్చామనుకోండి, ఇచ్చినప్పుడు అది లైట్ బాయ్స్ దగ్గర నుంచి, టెక్నికల్ స్టాఫ్ దగ్గర నుంచి, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్లు, తర్వాత డాక్టర్సు, తర్వాత అట్లాగే లాయర్సు, బిజినెస్ పీపుల్, ఇంతమంది ఉంటారు మన సర్కిల్లో. ఎంతమంది నుండి పిలవగలం మనం? ఒకటి సరే అందరిని పిలిచినా కానీ ఎక్కడో దగ్గరగా ఉన్నాడని మర్చిపోతాం. వాడు నేను బతికినంతకాలం నన్ను తిడతా ఉంటాడు, ఇంకా నన్ను వెళ్ళలేదని. అందుకని రిస్క్ చేయలేదు ఎప్పుడు. కానీ ఈసారి మాత్రం చేస్తున్నాను, ఎందుకంటే ఇది లాస్ట్ బర్త్డే కదా, అందుకని మీరు రండి, మన వాళ్ళని కూడా మీతో పాటు ఎవరు వస్తే వాళ్ళని తీసుకురండి అని చెప్పి పాపం చాలా ఆత్మీయంగా ఆయన పిలిచాడు అనమాట. 6-7 వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అందరూ మేము ఆ 3 రోజులు ఆయన ఎక్కడుంటే అక్కడ మేము పిలిచేవారు. ఆయన అంత బిజీ ఉన్నప్పుడు కూడా ఆయన చేసేవారు. ఆ తర్వాత ఆ ఈవినింగ్ టైము ఎన్ కన్వెన్షన్ సెంటర్లో నాగార్జున గారు దాంట్లోనే పెట్టి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు చాలామంది వచ్చారు అప్పుడు. అందరూ కృష్ణ గారు, విజయ నిర్మల గారు, వాణిశ్రీ గారు, రాఘవేంద్రరావు గారు, ఈ నేమ్ ఇట్, కోదండరామరెడ్డి గారు, ఇట్లా అందరూ, జమున గారు ఉన్నారు అప్పుడు, అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళందరి మధ్యలో మా అందరికీ సన్మానాలు చేసి, నాకు ఆత్మీయ మిత్రులు వచ్చారు అమెరికా అని చెప్పి చేశారు. అప్పటి నుంచి 3 రోజుల నుంచి ఆయనకి సరైనటువంటి రెస్ట్ లేదనమాట.
ఈవినింగ్ వచ్చేటప్పటికి డిన్నర్ టైంకి ఆయన అయిపోయింది ఇంకా. సో నన్ను పక్కకు పిలిచి, ప్రసాద్ గారు నేను టైర్ అయిపోయి ఉన్నాను, ఇంటికి వెళ్ళిపోతాను, మజ్జి దాకా వెళ్ళిపోతాను, మీరు భోజనం చేసి రండి మళ్ళా అని చెప్తే, పక్కన నాగార్జున పిలిచి ప్రసాద్ గారు అని చూసుకోరా నువ్వు అని చెప్పి ఆయనతో చెప్పి వెళ్ళిపోయారు. సో పాపం ఆయన కూడా వచ్చి మా దగ్గర కూర్చొని చాలాసేపు అన్ని కార్యక్రమాలు ఏర్పాట్లు చేసి వెళ్ళారనమాట. అంత ఆత్మీయంగా ఉండేవారు. అది లాస్ట్ బర్త్డే అని ఎట్లా అన్నారో కానీ దట్ బికేమ్ ఏ లాస్ట్ బర్త్డే. But I think the Akinenis do a very good job of celebrating his life. They do that very, very well, and it's a very intimate ceremony that they do quite often. What is it that you miss the most from about Mr. Akineni Senior? అక్కినేని గారితో మీరు ఇంతకుముందు విన్న మాటలు అయినప్పటికి కూడా, ఆ కాన్వర్జేషన్ ఇంతకుముందు జరిగింది అయినప్పటికి కూడా ఎప్పుడు కొత్తగా ఉండేది. Was he sarcastic and fun? వెరీ ఫనీ, సర్కాస్టిక్ అండ్ అప్ ఫ్రంట్. ఏదన్నా ఆయనకి నచ్చకపోతే మొహాటం ఏమి లేదు, ఆయన ఓపెన్గా చెప్తూ ఉండరు. ఉదాహరణ మన ఇంటి దగ్గర ఉన్నారని చెప్పాను కదా 4 రోజులు ఉన్నప్పుడు, సరే ఇంటి దగ్గర ఆ 4 రోజులు పండగ వాతావరణం ఇంటి దగ్గర. పొద్దున్న లేచిన దగ్గర నుంచి కాఫీలు, బ్రేక్ఫాస్ట్, లంచ్ బయట నుంచి ఎక్కడి నుంచి తెప్పించాల. వచ్చేవాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు, తినేవాళ్ళు, వెళ్తూ ఉండేవాళ్ళు. ఇంట్లోనే వెనక అందరూ లేడీస్ అందరూ కలిసి వంటలు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆయనకి బయట ఫుడ్ కన్నా కూడా ఇంట్లో చేసినటువంటి పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు, ఇట్లాంటి ఇంట్లో వంటకాలే. ఆయన వెజిటేరియన్, కంప్లీట్గా శాకాహారం తింటూ ఉండేవారు. అంటే లౌక్యం ఎట్లా ఉండేదంటే ఆయనకి పొద్దున్నే లుంగి కట్టుకుని కూర్చుని, అమ్మ రాత్రి వంకాయ కూర చేశారు బాగుంది, కానీ ఇంకా బాగా చేయొచ్చు, మా అమ్మ అయితే ఈ కూరని ఇలా చేసేది అని ఆ వంకాయని ఏ విధంగా చేయాలో డిస్క్రైబ్ చేసేవారు అనమాట. అట్లా ఆయనకి ఒక ఆ గౌరవం, దాన్ని ఎవరికి ఏ విధంగా ఎట్లా చెప్పాలి అనేది కూడా తెలుసు. అట్లాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. Feel like, that guy is not educated అను అట్లా అసలు అసలు ఆయన డాక్టర్ అంటే డాక్టర్ ఆయన మాటలు, మీరు ఆ ప్రసంగాలు వింటే పెద్ద విద్యావేత్త, పెద్ద స్కాలరు, ఎడ్యుకేషనిస్ట్ మాట్లాడిన ప్రసంగాలన్నీ అట్లా ఉండేవి. మీకు చిన్న ఉదాహరణ, ఆయన 89th బర్త్డే ఇక్కడ ఇన్వైట్ చేసామని చెప్పా కదా. 89th బర్త్డేకి వచ్చినప్పుడు అసలు ఆయన ఒప్పుకోలే రావడానికి ఇక్కడికి. ఎందుకంటే ప్రసాద్ గారు, ఇప్పుడు నేను 23 సార్లు వచ్చాను అమెరికా, నేను చూసినంత అమెరికా మీరు కూడా చూసి ఉండరు, ఎందుకంటే మీకు టైం ఉండదు, అన్ని ప్రాంతాలకు వెళ్ళాను, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు అంటే. అప్పుడు అన్నపూర్ణ గారు చనిపోయి ఉన్నారు అనమాట. ఆయన కొద్దిగా బాగా మానసికంగా ఒత్తిడిగా ఉన్నారు. లేదు ఈసారి మీరు రండి, వస్తే బాగుంటుంది, చేంజ్ ఆఫ్ ప్లేస్ కూడా ఉంటుందంటే ఫ్యామిలీ కూడా ఒప్పుకోవాలి ఆయన రావడానికి. అలా కాదు, నేను ఇంకొకళ్ళని కంపెనీ చేసి, ఆయన ఒక్కరినే కాదు అని ఇద్దరిని తీసుకొస్తే అప్పుడు పాపం చివరికి ఒప్పుకున్నారు, తీసుకొచ్చాం. వచ్చినప్పుడు న్యూయార్క్లో ఒక కంప్లీట్గా అమెరికన్స్తో ఒక మీటింగ్ పెట్టాం. అది చెప్పాను ముందు ఆయనకి, ఇట్లా న్యూయార్క్లో మనం వెళ్తున్నాము, అక్కడ కార్పొరేట్ పీపుల్, మూవీ రిలేటెడ్ ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళు ఉంటారు, అది కంప్లీట్గా అమెరికన్స్, మన ఇండియన్స్ ఎవరు ఉండరు అంటే సరే అన్నాడు ఆయన. అన్నారు కానీ ఆయనే గమనించలేదా ఏంటంటే నేను ఎట్లా ఎంతసేపు చెప్పినా అని. మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను, సార్ ఇది మనకు ఆ రోజు పలానా టైం నుంచి పలానా టైం వరకు మొన్న చెప్పారు కదా అన్నాడు. అలా కాదు, అక్కడ అంతా అమెరికన్స్ కదా, నోట్స్ ఏమన్నా రాసిమ్మంటారా, ఇంగ్లీష్లో మాట్లాడాలి కదా అక్కడ అంటే. ఆయన పక్కనే అన్నాడు, ప్రసాద్ గారు మీరు అమెరికాలో ఇంతకాలం నుంచి ఉన్నారు, మీరు ఈజ్ బదులు వాజ్ అంటే అందరు నవ్వుతారు, నాకు అసలు చదువు లేదు, నేనేం మాట్లాడినా వాళ్ళు వింటారు, మీకేం కంగారు లేదు, నేను చూసుకుంటాను అన్నాడు ఆయన. ఇంగ్లీష్లో ఆయన ఆ గంటన్నర మీటింగ్లో అనర్గళంగా మాట్లాడారు ఇంగ్లీష్. అంటే ఏంటంటే ఆయనకి సూక్ష్మగ్రాహి, ఆయన ప్రతిదాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి అధ్యయనం చేసి స్టోర్ చేస్తున్నాడు. అందులో సినిమా యాక్టర్ కదా, ఆయన చదువుకునేటప్పుడు కూడా ఈ డైలాగులు బట్టి పడ్డాలు 10 పేజీలు 2 పేజీలు ఇట్లా అని ఉండవు. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి చెప్తూ ఉండేవాడు, చెప్తా ఉంటే రీల్ తిరిగిపోతూ ఉండేది అనమాట, స్టోర్ అయిపోతూ ఉంటుంది. కదా, అంత మెమరీ అనమాట. అందువల్ల ఈయన అంత అబ్జర్వేషన్ మీదే. ఇదంతా కూడా ఏంటంటే నేమి స్కూల్కి వెళ్ళో, యూనివర్సిటీకి వెళ్ళో, కాలేజీకి వెళ్ళి చదువుకుంది కాదు కదా, అద్భుతంగా మాట్లాడారనమాట. అది ఆయనకున్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఎక్కడ అసలు భయపడడం కానీ, ఇది అయిపోతే ఏమవుద్దు, ఫెయిల్ అయితే ఏమవుద్దు అనేది ఉన్నది. అందుకని ఆయన అంత పైకి వెళ్ళారు. ప్రసాద్ గారు, లెట్స్ టాక్ అబౌట్ యువర్ టెన్యూర్ ఎట్ తానా. హౌ డిడ్ దట్ హ్యాపెన్?
did that go through a process of election అప్పుడు ఆర్ ఎలక్షన్ అంటే నాకు అసలు తానాతో 2000 వరకు సంబంధం లేదు అసలు. అప్పటి వరకు అసలు జస్ట్ సాధారణ మెంబర్గా ఉన్నా తప్ప దాంట్లో ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో ఎక్కడ లేనమాట. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి తెలుగు అసోసియేషన్లో ప్రెసిడెంట్ చేయటం, తర్వాత ఇండియా అసోసియేషన్లో ప్రెసిడెంట్ చేయటం అని చూసిన తర్వాత మీరు తానాలో కూడా యాక్టివ్గా ఉండాలని కొంతమంది రిక్వెస్ట్ చేసినప్పుడు దాంట్లో వెళ్ళడం జరిగింది. దాంట్లో మొదటగా ట్రెజరర్గా పోటీ చేశాను. నేను పోటీ చేసినప్పుడు ఇంకొక ఇద్దరు నాతో పాటు పోటీ చేశారు. అసలు తానాతో నాకు ఎటువంటి పరిచయం లేకపోయినప్పటికి కూడా దాంట్లో గెలవడం జరిగింది. తానాలో ట్రెజరర్గా, ఆ తర్వాత సెక్రటరీగా, ఆ తర్వాత ప్రెసిడెంట్ ఎలక్ట్గా, ఆ తర్వాత ప్రెసిడెంట్గా. నేను 2011 నుంచి 2013 వరకు 2 సంవత్సరాల కాలం తానా అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం కలిగింది. అదొక మంచి అనుభవం కూడా నాకు. దాంట్లో చాలా మధుర స్మృతులు చాలా ఉన్నాయి. 2013లో జరిగినటువంటి తానా సభలు ఇక్కడే డాలస్లోనే అత్యంత వైభవంగా జరిపే అవకాశం కలిగింది. Did you have any conflicts that you had to deal with internal Tana members? సాధారణంగా కాన్ఫ్లిక్ట్స్ అని చెప్పలేం కానీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఏంటంటే ప్రెసిడెంట్ చెప్పిందంతా అందరూ వినాలని, లేకపోతే ఇతరులు చెప్పింది ప్రెసిడెంట్ వినకూడదని ఉండకూడదు. ఇది ఎట్లా ఉండాలంటే హెల్దీ రిలేషన్ ఉండాలంటే దాన్ని వివిధ కోణాల్లో ఆలోచించాలి. ఆలోచించి ఏది మంచిది అనేది చివరికి డెమోక్రటిక్ ప్రాసెస్లో ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఆ నిర్ణయానికి ప్రెసిడెంట్కి ఇష్టం లేకపోయినప్పుడు కూడా కట్టుబడి ఉండాలి. ఎందుకంటే అది ప్రజాస్వామ్య నిర్ణయం కాబట్టి ఎక్కువ మంది మెజారిటీ ఆఫ్ ది మెంబర్స్ ఆ విధంగా అనుకుంటున్నారు కాబట్టి అలాంటివి ఉన్నాయి. ఇప్పుడు కాన్ఫ్లిక్ట్స్ లేకపోతే పెద్ద యుద్ధాలు ఇట్లాంటివి ఏమి లేవు, కానీ healthy exchange of opinions అది ఆల్వేస్ గుడ్ ఫర్ ది ఆర్గనైజేషన్. Do you think it's still healthy? Because ఇప్పుడు తానా చూస్తే ఇట్స్ ఆల్ పబ్లిక్, లైక్ I know Mr. Kodali very well. కానీ బట్ I see how ఆల్మోస్ట్ మా అసోసియేషన్ లెక్క అయిపోయింది ఇక్కడ. ఇట్స్ మా అంటే మీరు అనేది మూవీ ఆర్టిస్ట్ ఆ లెవెల్లో అవుతున్నాయి. సో టెల్ మీ, ఇట్స్ నాట్ ద సేమ్ ఎనీమోర్, రైట్? అంటే కాలక్రమంగా నాయకత్వ మార్పులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం నేను ప్రెసిడెంట్గా చేశాను కాబట్టి నేనే చెప్పిందంతా మీరు వినాలని కాకుండా, అది మంచి జరిగినా చెడు జరిగినా నాయకత్వంలో ఉన్నటువంటి మార్పుని గమనించి అవసరమైనప్పుడు సంస్థకి అండగా ఉండాలి, అవసరమైనప్పుడు సంస్థ పిలిస్తే వెళ్ళేట్టు ఉండాలి. అంతవరకే నా పరిమితమైనటువంటి పాత్రలో ఉన్నాయి ఇప్పటికి కూడా. అట్లా అని తానాకేమీ దూరంగా లేను, అలా అని దాంట్లో డే టు డే అఫైర్స్లో ఇన్వాల్వ్ చేసి ఇది ఇట్లా పెట్టండి, అది అట్లా చేయండి అనేది ఏం లేదనమాట. అది ఒకటి. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఏమిటంటే మార్పులు వచ్చినాయి, చాలా మార్పులు వచ్చినాయి. దానికి రకరకాల కారణాలు. ఎందుకంటే వచ్చినటువంటి నూతన నాయకత్వం కానివ్వండి, లేకపోతే ఉన్న మెంబర్స్లో ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ది పీపుల్ యొక్క అభిప్రాయాలు కానీ, వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని కాలక్రమంగా అది మంచి జరిగినా చెడు జరిగినా నాయకత్వం బాధ్యత వహించాలి. ఎక్కడైతే తప్పులు చేస్తున్నారో దాన్ని సరిదిద్దుకుంటూ ముందుకెళ్ళాలి. ఆ తప్పులు అందరూ చేస్తూ ఉంటాం. చేసినప్పుడు గమనించి ముందుకెళ్తే ఆర్గనైజేషను బాగా దృఢంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు 2 వర్గాలు, వైషమ్యాలు, పోట్లాట్లు ఇవన్నీ కూడా నాట్ గుడ్ ఫర్ ది ఆర్గనైజేషన్. ఇంతమంది నేను చెప్పినట్టుగా నేను ఉన్నప్పుడు కూడా డిఫరెన్స్ ఒపీనియన్ ఉండేది, కానీ అది బజార్కి ఎక్కి రచ్చరచ్చ చేసుకుని, లేకపోతే ఈ వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకుని, ఈ సోషల్ మీడియా అంతా కూడా ఒకళ్ళని డీఫేమ్ చేసుకోవటం అవి ఎప్పుడు లేవు. అది కొన్ని విపరీతమైన ధోరణులు అన్ని పార్టీల్లో ఉన్నట్టు, అన్ని రాజకీయ పార్టీలో ఉన్నట్టు, అన్ని సంఘాల్లో ఉన్నట్టు తనాల్లో కూడా ఉన్నాయి. తెలిసినంత వరకు చెప్తూ ఉంటాం. సరే, వినటం వినకపోవడం అనేది వాళ్ళ బాధ్యత. అది I'll tell you another reference where I met you before. ఒకసారి ఏమైందంటే తానా గురించి మీరు ఏదో తానా గురించి చెప్తుంటే someone walked up to you angrily. అండ్ ఆయన ఎంత యాంగర్లో అంటే ఆయన జీవితంలో ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా మీ మీద చూపిస్తున్నాడు. ఆయన ఎట్లా అంటే, మీరు తానాలో ఎందుకు ఇన్ని డబ్బులు పెడుతున్నారు, డబ్బులు తగలేస్తున్నారు, నాకు డబ్బులు, వై కాంట్ యూ సేవ్ దట్ మనీ. హిస్ ఇంటెన్షన్ వాజ్ ఆల్సో గుడ్, బట్ ద వే యూ డీఎస్కలేటెడ్ దట్ ఇన్స్టెంట్లీ,
ఆయన మీకు ఫేస్ టు ఫేస్ వచ్చి 5 minutes తర్వాత మీరు భుజం మీద చేసుకొని తీసుకెళ్ళిపోయినారు. నాకు గుర్తులేదు ఆ ఇన్సిడెంట్. ఐ వాజ్ దేర్ ఓకే అండ్ ఐ వాజ్ లైక్ అరే భలే డిఫ్యూజ్ చేసిండు కదా అనుకున్నా. అదే అదే దట్స్ హౌ ఐ ఫెల్ట్. ఐ డోంట్ థింక్ యూ రిమెంబర్. బట్ టెల్ మీ ద ఇన్స్టెన్స్ విత్ నాట్స్. మీరు తానా ఒకసారి ఇక్కడ డాలస్లో చేసినప్పుడు యూ డిడ్ ఫేస్ అ సిచ్యువేషన్ విత్ నాట్స్. టెల్ us that. సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు మనం 2013లో జూలైలో తానా కన్వెన్షన్ ఇక్కడ జరగాలని 4 సంవత్సరాల క్రితం అంటే 2009లో నేను సైన్ చేశా. ఎట్లా సైన్ చేసాం? దేనికి సైన్ చేసింది? హోటల్ కన్వెన్షన్ సెంటర్ ఎన్ని కావాలి కదా, డాలస్ కన్వెన్షన్ సెంటర్. 4 సంవత్సరాల క్రితం డాలస్ కన్వెన్షన్ సెంటర్కి బుక్ చేసుకుంటే అప్పటికి ఆమ్ని డాలస్ అని అసలు హోటల్ లేదు అక్కడ. ఆమ్ని డాలస్ అనేది హోటల్ అసలు లేదు. నేను డాలస్ కన్వెన్షన్స్ అండ్ విజిటర్స్ బ్యూరోలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉన్నా, ఆ టైంలో ట్రస్టీగా ఉన్నప్పుడు మేము తరచూ కలుస్తూ ఉండేవాళ్ళం. ఎవ్రీ క్వార్టర్ మీటింగ్ జరుగుతూ ఉండేది. మేయర్ తర్వాత మిగిలిన స్టేట్స్ నుంచి కూడా చాలామంది వస్తూ ఉండేవారు. మా మంత్లీ మీటింగ్స్లో ఎప్పటికప్పుడు మేము డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఏం డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళు? మిగిలిన కన్వెన్షన్ సెంటర్స్కి ట్రాఫిక్ ఫ్లో ఎందుకు ఎక్కువ ఉంది, కన్వెన్షన్స్ ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయి, మనకి డాలస్ కన్వెన్షన్ సెంటర్లో ఎందుకు అంతగా జరగట్లేదు అని ఓపెన్ డిస్కషన్స్లో మేము గమనించింది ఏంటంటే మనకి కనెక్టింగ్ సెంటర్ లేదు, కనెక్టింగ్ హోటల్ లేదు దీనికి కన్వెన్షన్ సెంటర్కి అనేది డెసిషన్. అయితే అప్పుడు ఏం చేయాలి? మేయర్ అడిగింది ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరి ఒకటి కడితే ఎక్కువ వస్తారని చెప్తే అప్పటికప్పుడు వాళ్ళు ఏం చేశారంటే సరే మనం దీనికి కన్వెన్షన్ సెంటర్ దగ్గరలోనే ఒక స్థలం తీసుకుని దానికి కనెక్టింగ్ హోటల్ కడదామని డెసిషన్ తీసుకుంటే కొంతమంది ఆ చుట్టుపక్కల ఉన్న హోటల్స్ వాళ్ళు లాబీ చేశారు. ఈ కన్వెన్షన్ సెంటర్ వచ్చిందనుకోండి, కన్వెన్షన్ సెంటర్ అవుట్ ఆఫ్ బిజినెస్, కానీ బిజినెస్ తగ్గుద్ది వాళ్ళకి. అందువల్ల దే వర్ అగైన్స్ట్ ఇట్. మేము దాన్ని ప్లెబిసైడ్ చేసి దాన్ని మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళే ముందు దాంట్లో పెట్టి మొత్తానికి అప్రూవ్ చేసాం అనమాట. ఎప్పుడైతే కన్వెన్షన్ సెంటర్కి కనెక్టింగ్గా ఆమ్ని వస్తుంది అని తెలిసిందో అప్పటికి అసలు బ్లూ ప్రింట్ మీద నేను సైన్ చేశాను. మాకు 2013లో ఇక్కడ ఎలక్షన్ మనకు కన్వెన్షన్ సెంటర్ మేము పెడుతున్నాము, కన్వెన్షన్ సెంటర్ ఆల్రెడీ బ్లాక్ చేశాను కాబట్టి సైన్ చేస్తే నాకు ఫస్ట్ కాంట్రాక్ట్ నాకు ఇవ్వాలని చెప్పి నేను ఇంటర్నల్గా ఉన్నా కాబట్టి వాళ్ళు ఓపెన్గా ఇచ్చారు. అప్పుడు నేను సైన్ చేసినంతకి $99 పర్ రూమ్ పర్ నైట్, అన్లిమిటెడ్ రూమ్స్. 1100 రూముల్లో నాకు 900 రూములు ఇచ్చారనమాట. ఇచ్చి ఇంకా కావాలంటే పెంచుతామని చెప్పారు. దాంట్లో ఎట్రిషన్ క్లాజ్ అని ఉంటుంది. అంటే ఏంటి, 900 రూమ్స్ నేను సైన్ చేసినప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే 75% ఎట్రిషన్, 75%కి ఐఎమ్ రెస్పాన్సిబుల్ వెదర్ యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్, ఐ నీడ్ టు పే ద మనీ. ఆ క్లాజు కూడా నేను తీయించేసా. మీకు ఫస్ట్ కాంట్రాక్ట్ నాకు ఇది, ఐఎమ్ 100% షూర్. మా హిస్టరీ చూసుకోండి, తానా ఎక్కడ జరిగినా కానీ మొత్తం 1000 రూములు పైన అయిపోతాయి అని చెప్తే మొత్తానికి వాళ్ళు దాన్ని కూడా వేవ్ చేశారు. అది హిస్టారికల్ రిమార్కబుల్లీ అచీవ్డ్ ఇన్సిడెంట్ అనమాట. వాళ్ళే చెప్పారు అండి, హోటల్ ఇండస్ట్రీలో ఇంతవరకు ఎప్పుడు ఎట్రిషన్ క్లాజు లేకుండా సైన్ చేయలేదు, కానీ నీ కోసం చేస్తామని చేశారు అని నేను చెప్పి ఎందుకు చెప్తున్నానంటే అంత పకడ్బందీగా 4 సంవత్సరాల క్రితం సైన్ చేసిన కాంట్రాక్ట్ ఉంటే నాట్స్ ఆర్గనైజేషన్ ఏంటంటే వాళ్ళకి సరే కొంత కాంపిటీషన్ అనండి, లేకపోతే ఇక్కడే జరపాలి, అదే రోజు జరుపుతామని చెప్పి వాళ్ళు వచ్చారు. మేము ఇప్పుడో సైన్ చేసాం రా బాబు అంటే కాదు మేము ఇక్కడే పెడతాము, అదే రోజు పెడతామని చెప్పారు అన్నమాట. ఏం చేయాలో తెలియట్లే ఎవరికి. చాలా కాలం తర్జన భర్జనలు జరిగినాయి. తానా కమిటీలో కూడా మీటింగ్స్లో కూడా లేదు మనం పెట్టాల్సిందే, ఎప్పుడు మన జూలై 4th వీకెండ్ జరుగుతుంది అని చెప్పారు. నేను చాలా ఆలోచించింది ఏంటంటే ఓకే జూలై 4th 2 కన్వెన్షన్లు జరుగుతాయి. అప్పుడు మీడియా వాళ్ళంతా వచ్చి కూడా ఏమంటారు, డాలస్లో తెలుగు తమ్ముళ్ళ తన్నుల ఆట అని పెద్ద హెడ్డింగ్ వస్తుంది, ఇది అవసరం మనకి, ఇక్కడ కొంతమంది అక్కడ కొంతమంది ఎన్ని కూడా ఎందుకు అని చెప్పి అప్పుడు నేను బోర్డులో కూడా బోర్డులో చాలామంది వ్యతిరేకం, మార్చడానికి వీలు లేదు, మనం అట్లా పెట్టాల్సిందే ఇదని. సరే మన పంతానికి పోతే ఏమవుద్దంటే మన పరువు బయటకి ఎవరు గొప్ప, ఎవరు ఎక్కువ మంది ఎవరికి వస్తారు, ఎంత ఇది అది కాదు కావాల్సింది, ఆ సిట్యువేషన్ అవాయిడ్ చేయాలి. సరే చివరికి ఆలోచించి కొంతమంది మిత్రులందరితో కూడా సమావేశం అయ్యి మనం ముందు పెట్టుకుందాము, దానివల్ల నష్టం లేదంటే చాలామంది దానికి ఒప్పుకోవాలి. ఎందుకంటే మెమోరియల్ డే వీకెండ్ మేలో పెడితే అప్పుడు ఇంకా స్కూల్స్ జరుగుతూ ఉంటాయి, ఎక్కువ మంది రారు, రకరకాలుగా చెప్పారు. సరే చూద్దాము అని చెప్పి మొత్తానికి గొడవ లేకుండా ముందు జరిపాను. నేను మేలో పెట్టాం కన్వెన్షను. అదొక చారిత్రాత్మకమైనటువంటి కన్వెన్షన్గా మిగిలింది.
దానికి మీ చూసి ఉంటారు మీరు, చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, బ్రహ్మానందం గారు, ఇలాంటి హేమహేమిలందరూ వచ్చారు. తర్వాత గరికపాటి గారు, తనికేళ్ల భరణి గారు, జొన్నవిత్తులు గారు, ఇలాంటి సాహితీవేత్తలు వచ్చారు, మేడసన్ మోహన్ గారు. ఇట్లా చాలా అత్యంత వైభవంగా జరిగిన కన్వెన్షన్లో అదొకటి అనమాట. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు కాన్సర్ట్ పెట్టాం. అది కూడా కొత్త తరం ఏంటంటే, పాడుతా తీయగా తెలుసు అందరికీ, అది ఇండియాలో ఉన్నటువంటి పిల్లలకు పెట్టుతున్నటువంటి కార్యక్రమం. నేను బాలసుబ్రహ్మణ్యం గారితోనూ తర్వాత ఈనాడు మేనేజ్మెంట్తో మాట్లాడింది ఏంటంటే, సరే ఇక్కడ అమెరికాలో కూడా చాలామంది పిల్లలు బాగా పాడుతున్నారు, అమెరికాలో పాడుతా తీయగా ఎందుకు పెట్టకూడదు మనం అంటే, సరే చివరికి వాళ్ళు ఒప్పుకున్నారు, తప్పనిసరి చేద్దామని చెప్పి ఒక వాళ్ళు ముందు 2-3 ఇంటర్వ్యూలు చేసి కొంతమంది సెలెక్ట్ చేసి 18 మందిని చివరికి మిగిల్చారనమాట. ఆ 18 మందితో మొట్టమొదటిసారిగా అమెరికాలో పాడుతా తీయగా అనేది మన తానా కన్వెన్షన్లో ప్రారంభమైంది. బాలుగారు చేశారు అది. ఇక్కడ పిల్లల్ని ఆ తర్వాత ఫైనల్స్ రకరకాల ప్లేసులు పెట్టి ఫైనల్స్ తీసుకెళ్ళారనమాట. అది ఆ విధంగా ఆ సమయంలో ఏం చేసామంటే, కేవలం సినిమాలకి వ్యామోహం ఎక్కువ మన వాళ్ళకి. ఇప్పటికి కూడా సినిమా యాక్టర్లు వాళ్ళకి తెలుగు రాదు, వాళ్ళు వచ్చి హలో హలో అనగానే వీళ్ళంతా పొంగిపోతూ ఉంటారు. అది కొద్దిగా కట్ చేసాం. మా అంత వ్యామోహం అవసరం లేదు. సినిమా అవసరమైనప్పటికి కూడా మనం మరీ టూ మచ్ సినిమా వ్యామోహం కాకుండా సంగీతానికి, సాహిత్యానికి, భాషకి వాటికి ప్రాముఖ్యం ఇవ్వాలని చెప్పి, నృత్యాలకి అని చెప్పి కంప్లీట్గా కొత్త తరహాగా చేసాం. కన్వెన్షన్ బాగా సక్సెస్ అయింది. సో ఇంట్రెస్టింగ్. మీ వన్ ఆఫ్ యువర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఇస్ డాక్టర్ అఖినేని, హూ హ్యాపెన్స్ టు హ్యావ్ అ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్. మీరు తానా చేసినప్పుడు సినిమాల గురించి తగ్గించేసి మళ్ళీ వాళ్ళు, ఐ మీన్ యూ ఇన్వైటెడ్ దెమ్ యాజ్ గెస్ట్ ఆఫ్ ఆనర్స్ అండ్ మీరు కల్చర్, దట్ ఈస్ సో ఇంట్రెస్టింగ్. ఐ థింక్ మీకు చాలా యాక్యులేట్స్ వచ్చాయి తానా తర్వాత. ఐ థింక్ యూ గాట్ వెరీ హ్యూజ్ రికగ్నిషన్. రైట్. అందువల్ల ఏమైందంటే, ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇప్పుడు మన వాళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఉండాలి ఎప్పుడు కూడా. మనం 20 ఏళ్ళ నుంచి ఇదే చేస్తున్నాం కాబట్టి అలాగే చేద్దాం అనుకుంటే కుదరదు. ఉదాహరణకి జేసుదాస్ గారి ప్రోగ్రాము దీంట్లో పెడదామని నాకు బాగా తెలుసు, ఆయన సంగీత సంబంధం ఉంది ఆయనతో. ఆయన కలిసి అడిగితే ఆయన అన్నారు, ప్రసాద్ జీ, ఐ నో హౌ దీస్ కన్వెన్షన్స్ గో, ఐ డోంట్ థింక్ దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐ కెన్ డూ మై కాన్సర్ట్. ఇఫ్ యూ ఇన్వైట్ మీ టు యువర్ హోమ్, ఐ విల్ డూ ఏ కిచెన్ కాన్సర్ట్, బట్ నాట్ అట్ దిస్ తానా కన్వెన్షన్ అన్నారు అనమాట. అని చెప్పి ఆయన వచ్చేవాళ్ళందరూ కూడా, లేడీస్ ఏమో శారీస్ నగలు కొంటూ ఉంటారు, మిగిలిన జెంట్స్ అంతా కూడా వాళ్ళు దే వాంట్ టు హ్యావ్ గుడ్ టైమ్, ఎందుకంటే దే మీట్ విత్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. బట్ నోబడీ ఫోకస్, ఎస్పెషలీ మై కాన్సర్ట్ ఈజ్ డిఫరెంట్ కాన్సర్ట్ యాజ్ యూ నో. ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ దట్ అంటే, నేను నో ఐఎమ్ ప్రెసిడెంట్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్ దిస్ ఇయర్, యూ నీడ్ టు డూ ఇట్ అని పాపం ప్రెషర్ చేస్తే, సరే ఓకే ఇఫ్ యూ సే సో ఐ విల్ కమ్ అని చెప్పి వచ్చారు ఆయన. చాలామంది జేసుదాస్ కాన్సర్ట్ అనగానే, జేసుదాసా కాన్సర్టా తానాలోనా అన్నారు చాలామంది. వాళ్ళ ఉద్దేశం ఏంటి, జేసుదాస్ కాన్సర్ట్ అనేది క్లాసికల్ కాన్సర్ట్, క్లాసికల్ అనగానే స్లోగా ఉంటుంది, ఎవరికి నచ్చదని చెప్పి చాలామంది అభిప్రాయం. ఓకే, సరే జేసుదాస్ లాంటి ఒక విశిష్టమైనటువంటి గాయకుడు వచ్చి మన తానా కన్వెన్షన్లో పార్టిసిపేట్ చేస్తే అది ఎలా ఉంటుంది, ఓకే ఫెయిల్ అవ్వచ్చు, ఇట్ కుడ్ బి ఫెయిల్యూర్ టు, రైట్. మన ప్రయత్నం చేస్తే కదా తెలిసేది. అందుకని చివరికి ఆ కాన్సర్ట్ పెడితే సాయంత్రం 6 దగ్గర నుంచి 7:30 వరకు కాన్సర్ట్. అది హౌస్ఫుల్, 10,000 మంది కూర్చొని ఉన్నారు. లైట్లు తీసేసాం. ఈయన వేదిక ఎక్కిన తర్వాత లైట్లు వేస్తే ఒక పుంభావ సరస్వతి ఏ విధంగా అయితే వేదిక ఎక్కి కూర్చుంటారో అలా, ధవళ వస్త్రాలు, ఇంత పెద్ద గడ్డం, ఆయన చూడంగానే ఎవరు చెప్పకుండానే 10,000 మంది లేచి నిలబడి ఆయనకి స్వాగతం పలికారు. 1.5 hour కాన్సర్ట్లో ఒక్క సినిమా పాట లేదు, కంప్లీట్గా అంత శాస్త్రీయ సంగీతం. అది అయిన తర్వాత మళ్ళీ అంతా లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అది మనం ఆ విధంగా ప్రయత్నం చేయబట్టి ప్రజల యొక్క రెస్పాన్స్ ఎలా ఉందో తెలుస్తుంది. అది చేయలేదనుకోండి, మనకే అవే డ్యాన్సులు, సినిమా డ్యాన్సులు వేసుకుంటూ కూర్చుంటే మన సభలు పెట్టుకోవడం ఎందుకు? మన తెలుగు భాషకి, సంగీతానికి, సాహిత్యానికి, నృత్యానికి ఒక ముఖ్యమైనటువంటి వేదిక కల్పించాలి. అప్పుడే కదా మనం వచ్చే భావితరాలకు మనం ఏం చూపించగలిగేది. అదనమాట. సో యేసుదాస్ గురించి మాట్లాడదామని ఒక పెద్ద సెగ్మెంట్ అనుకున్నా, మీరు తెచ్చారు కాబట్టి నౌ విల్ టాక్ అబౌట్. నేను విన్నది ఏంటంటే, మీరు కిచెన్లో కచేరీలు ఉంటాయని విన్నాను. యేసుదాస్ గారు వచ్చి మీ కిచెన్లో పాడడము, యూ హ్యావ్ దట్ ప్రివిలేజ్ అని విన్నాను. కిచెన్లో పాడటం కాదు కానీ మన ఇంటికి వస్తూ ఉండేవారు, ఇప్పుడు వస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వచ్చినప్పుడు స్మాల్ గెట్ టుగెదర్ గ్యాదరింగ్స్, చిన్న డిన్నర్లు, లంచ్లు ఇట్లాంటివి తప్ప, ఇది వెరీ క్యాజువల్. అండ్ జనరల్గా ఎక్కడికి వెళ్ళరు అసలు.
ఆయన ఎవరి ఇళ్ళకి వెళ్ళటం కానీ లేకపోతే మనం తరచుగా వస్తూ ఉంటారు. డాలస్లోనే ఉంటారు కదా ఆయన డాలస్ అంటే తిరుగుతూ ఉంటారు ఆల్ ఓవర్. Okay. ఎందుకంటే ఆయన దుబాయ్ అటు వెళ్తూ ఉంటారు, చెన్నైలో ఎక్కువగా ఉంటారు, ఇక్కడ డాలస్లో ఉంటారు, డాలస్ సబర్బ్స్లో ఉంటారు అనమాట. ఎక్కడ ఉంటారో తెలియదు, ఉన్నప్పుడు కనెక్ట్ అవుతూ ఉంటారు. డాలస్ రైట్ నౌ ఇస్ తెలుగుకి ఒక కల్చరల్ హబ్ అయిపోయింది. కల్చర్కే కాదు, పాలిటిక్స్కి. లైక్ డాలస్ ఇస్ వైబ్రెంట్ రైట్ నౌ. ఎవ్రీబడి ఎన్ఆర్ఐ అంటే డాలస్, తెలుగు అంటే డాలస్. టెల్ మీ అబౌట్ యువర్ టేక్ ఆన్ డాలస్. హౌ డిడ్, అంటే మీరు 20 years అవుతుందా డాలస్కి వచ్చి? మోర్ దెన్ దట్ 35 years. డాలస్కి 30. ఓకే. హౌ డిడ్ యూ సీ డాలస్ గ్రోయింగ్? అంటే డాలస్లో నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా 2002లో ఇక్కడ ఇండియా అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేసినప్పుడు 25,000 పీపుల్ ఉండేవారు, ఇండియన్స్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇండియన్ అమెరికన్స్. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే అది అసలు అన్బిలీవబుల్గా పెరిగింది. ఇంటర్నల్ మైగ్రేషన్ ఎక్కువ ఉంది. మన బయట నుంచి వచ్చేవాళ్ళే కాకుండా ఇటు కాలిఫోర్నియా నుంచి కానివ్వండి, డెట్రాయిట్ నుంచి, న్యూయార్క్ నుంచి, అన్ని చోట్ల నుంచి ఇక్కడ మూవ్ అవుతున్నారు, షికాగో నుంచి, అన్ని చోట్ల నుంచి. కారణం ఏంటంటే ఇది ట్రాపికల్ ఏరియా ఒకటి, స్టేట్ ట్యాక్సెస్ ఉండవు, తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటుంది, తర్వాత దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ గ్రోత్. ఎకనామికల్గా అప్స్ అండ్ డౌన్స్ కంట్రీ మొత్తం వచ్చినప్పుడు, సైకిల్స్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ డాలస్ అంతగా ఎఫెక్ట్ కాదు, ఎందుకంటే డైవర్సిఫైడ్ బిజినెస్ ఉంటాయి కాబట్టి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడి నుంచి కమ్యూట్ చేయటం ఈజీ. ఎక్కడికి వెళ్ళాలనగా 3 hours యూ కెన్ గో ఎనీవేర్, సెంట్రల్లీ లొకేటెడ్. అందుకని వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత ఇట్ డజంట్ మ్యాటర్ వాళ్ళు ఎక్కడి నుంచి పని చేస్తున్నారు, ఇది పెద్ద సమస్య కాదు కాబట్టి ఎక్కువ మంది ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. అందువల్ల ఇక్కడ రియల్ ఎస్టేట్ ఈజ్ రీజనబుల్, అందుకని ఎక్కువ మంది వస్తున్నారు. వచ్చిన వాళ్ళంతా కూడా ఈ సబర్బ్స్లోనే సెటిల్ అవుతున్నారు అన్నమాట. సో వన్ మోర్ థింగ్, పెమసాని గారు డాలస్లోనే ఉండేవారు. మీరు డూ యూ నో హిమ్? వెరీ వెల్, యా. పెమసాని చంద్రశేఖర్ గారు బాగా తెలుసు. ఆయన ప్రస్థానం కూడా ఆయన బిజినెస్లో బాగా రాణించటం, తర్వాత ఆయనకు ఒక సోషల్ అవుట్లుక్ ఉన్నది. ఏదన్నా మనం చేయాలి అనేది ఊరికి హడావుడేమీ లేకుండా ఆయన చాలా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. అట్లా ఆయన రాజకీయ ప్రస్థానం మొన్న వెళ్ళంగానే ఎంపీ తర్వాత ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రిగా కావడం అనేది మన తెలుగు వాళ్ళంతా కూడా గర్వించదగ్గ విషయం. ఆయన very dynamic leader, right? I saw one of his speeches and he looked very impressive. How do you see like politics influence of NRIs in the Telugu states? ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి వెనిగండ్ల రాము అని గుడివాడ ఎన్ఆర్ఐ, రైట్, అట్లాంటా ఎన్ఆర్ఐ, అక్కడికి వెళ్ళి ఇప్పుడు మనం గెలిచారు కదా. అవునవును. అట్లే నాది గన్నవరం అని చెప్పాను కదా, గన్నవరం కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఉన్నటువంటి యార్లగడ్డ వెంకట కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన అతను కూడా డాలస్లో ఉండేవాడు, ఐటీలో ఉండేవాడు అనమాట. ఆయన కూడా ఇక్కడి నుంచి వెళ్ళినారు. తర్వాత మన సురేష్ అని, కాకర్ల సురేష్ అని నార్త్ కేరళ ఉండేవారు. ఆయన ఇప్పుడు అక్కడి నుంచి ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇట్లా వీళ్ళందరూ ఎన్ఆర్ఐస్ కూడా చాలామంది కంట్రిబ్యూషన్స్, ఎమ్మెల్యేలు కాకపోయినా కానీ దే ఆర్ కంట్రిబ్యూటింగ్ అ లాట్ టు అవర్ మదర్ ల్యాండ్. అట్లా ఆంధ్ర తెలంగాణలో కూడా చాలామంది ఎన్ఆర్ఐలు రకరకాలైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. కొంతమంది కంపెనీలు పెట్టారు, కొంతమంది ఏదో విధంగా సామాజిక సేవ, కొంతమంది రాజకీయాల్లో ఉన్నారు. మంచిదే ఆ విధంగా మాతృదేశాన్ని మర్చిపోకుండా ఏదో ఒక విధంగా సేవ చేయటం అనేది. ప్రసాద్ గారు, నేను ఒక విషయంలో బ్లంట్ ఉంటాను. యూ హ్యాడ్ ఆల్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ఇండియన్ పాలిటిక్స్. తానా ప్రెసిడెంట్ అయ్యారు, డాలస్లో ఉంటారు, వెల్ కనెక్టెడ్, యూ వర్క్డ్ విత్ సిబిఎన్, వైఎస్ఆర్, అట్ డిఫరెంట్ టైమ్స్, డిఫరెంట్ అలొకేషన్స్. మీరెందుకు, వై డిడ్ యూ చూస్ ద పాత్ ఆఫ్ యాక్టివ్ పాలిటిక్స్? చాలామంది అడుగుతారు, కానీ నాకు మొదటి నుంచి రాజకీయాల మీద అవగాహన ఉన్నది. రాజకీయ నాయకులతో, అన్ని పార్టీల వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి. కానీ దాన్ని అంతవరకు ఉంచుతా, కానీ రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ అయ్యి రాజకీయాల్లో ఏదన్నా ఒక పదవి తీసుకునో లేకపోతే పదవి కోసం పోటీ చేద్దామనే ఆలోచన ఎప్పుడు లేదు నాకు. కారణం ఏంటంటే సేవ చేయడానికి ఒక పదవి అవసరంలా.
ఉదాహరణ ఇక్కడ కూడా చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు లోకల్గా ఉన్నటువంటి రాజకీయ నాయకులతో అమెరికన్ కానీ అమెరికన్ డెమోక్రాట్స్ కానీ రిపబ్లికన్స్ అని చాలామంది తెలుసు కదా, మరి వాళ్ళందరితో మీకు ఇంత క్లోజ్ కనెక్షన్ ఉన్నప్పుడు వై డోంట్ యూ పిక్ అండ్ చూజ్ ఎ పార్టీ అండ్ రన్ ఫర్ ఎనీథింగ్, వీఆర్ దేర్ ఫర్ యూ అని చెప్తారు. కానీ నా ఇంట్రెస్ట్ అది కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ అని ఒక ఆర్గనైజేషన్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి నేషనల్ లెవెల్లో ఉన్న ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను నేను. ఉన్నప్పుడు ఏం చేస్తామంటే we support both Republicans and Democrats, especially Indian Americans if they are in the race. By that, not only Indian Americans కాకుండా స్థానికంగా అమెరికన్స్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే బై దట్ దే వర్క్ టువర్డ్స్ బెటర్ అండ్ స్ట్రాంగర్ హెల్దియర్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ఏ. అంతేకాకుండా మనకేదైనా సమస్య వచ్చినప్పుడు as a community you can walk into either Republican office or Democratic office, right? అది మనకు పర్సనల్గా ఏం అవసరం లేదు కదా, పర్సనల్ గెయిన్స్ ఏం అవసరం లేదు కాబట్టి కమ్యూనిటీ ఇష్యూ వచ్చినప్పుడు వీ కెన్ టేక్ దట్ ఇష్యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. అది అందువల్ల నేను డిడ్ యు గెట్ ఇన్వైటెడ్? చాలామంది అడిగారు రాజకీయంగా. ఇండియాలోనే ఇక్కడ ఇండియాలో కదా, ఇక్కడ ఇండియాలో కదా. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఎంతమంది ఏ విధంగా చెప్పినప్పుడు కూడా ఇక్కడ కూడా చాలామంది అన్ని పార్టీలు ఉన్నాయి తెలుసుగా మీకు, అన్ని పార్టీల వాళ్ళు మీటింగ్లు జరుగుతూ ఉంటాయి. పార్టీ మీటింగ్లకు ఎప్పుడు వెళ్ళను నేను, కానీ వాళ్ళు బయట కలవడం కానీ లేకపోతే ఏదన్నా ఇప్పుడు వాళ్ళు జెండాలు పెట్టి అక్కడ మీటింగ్ పెడితే ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చారనుకోండి, లేదా ఇంకో మంత్రి వచ్చారనుకోండి, యాజ్ మంత్రిగా ముఖ్యమంత్రిగా వెళ్తూ ఉంటాం కార్యక్రమానికి, అందుకని పార్టీ మీటింగ్కి వెళ్ళడం కానీ అట్లా. డాలస్లో కల్చర్ ఎక్కువైపోయింది బాగా అది కల్చర్ ఉంటాం. నా ఉద్దేశం ఏంటంటే తప్పు కూడా కాదు, కానీ దాన్ని శృతి మించి తీసుకెళ్ళడం అనేది తప్పు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వైషమ్యాలను ఇక్కడ తీసుకురావటం, కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు ఇట్లా ఒకళ్ళకొళ్ళు విడిపోయేట్టుగా చేసుకోవడం వల్ల ఆ ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే నవ్వులు పాలవుతాం. వాట్ ఈస్ ది అవుట్లుక్ ఫ్రమ్ అన్ అమెరికన్ పర్స్పెక్టివ్? వాళ్ళు చూసినప్పుడు ఇలా మనము ర్యాలీలు చేస్తున్నా, ఇది పాలిటిక్సే కాదు, సినిమా కానీ వీ లవ్ వాట్ వీ డూ. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ జనరేషన్ చేంజ్ వల్ల మనం కొంత బ్యాలెన్స్ కోల్పోతున్నామో అనిపిస్తుంది. యువకులంతా వస్తున్నారు, యువరక్తం వస్తుంది, వచ్చినప్పుడు వాళ్ళ ఎమోషన్స్ వేరుగా ఉంటాయి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వేరుగా ఉంటుంది. కానీ ఇది కల్చరల్ ఎస్సిమ్యులేషన్లో కనుక వాళ్ళు బ్యాలెన్స్ కోల్పోతే చాలా అనర్థాలు దారితీస్తుంది. ఉదాహరణకి మనం వినాయక చవితను, దీపావళిను రోడ్లన్నీ బ్లాక్ చేసేసి ఊరేగింపులు చేసి హడావిడి చేస్తామంటే మనకు ఉన్నటువంటి స్వాతంత్రాన్ని మన లిమిట్లో మనం వాడుకుంటూ ఉండాలి. దాన్ని అబ్యూజ్ చేసామనుకోండి, అసలే ఇక్కడ మీరు చూస్తూ ఉంటారు కదా, ఇప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి, షూటింగ్లు, విచ్చలవిడిగా మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తిరుగుతూ ఉంటారు, ఎప్పుడు ఎవడేం చేస్తాడో తెలియదు. అందువల్ల మనం ఇతరులకి ఇబ్బంది కలిగించే విధంగా మనం బయట ప్రవర్తిస్తే అది చాలా అనర్థాలకు దారితీస్తుంది. అది చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది. అలాగే సినిమా యాక్టర్లు వచ్చినప్పుడు లేకపోతే ర్యాలీలు పెట్టి ఊరేగింపులు చేసి ఈ హోటల్లో ఉన్నప్పుడు ఒక 1000 మంది వచ్చి గొడవ చేసి అది ఎట్లా ఉంటుందంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. మనం అది చాలా చాలా డేంజర్ జోన్లో ఉన్నామని నా ఉద్దేశం. అది కానీ ఎవ్రీ వన్ టాక్స్ అబౌట్ ఇట్. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాట్లాడితే ఇలా అవుతుంది అందరు చెప్పేటోళ్ళే, కానీ లైక్ హౌ డు వీ మేక్ దిస్, ఈదర్ వీ షుడ్ ఎడ్యుకేట్ అదర్స్ దట్ దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ కల్చర్, హే డోంట్ బీ స్కేర్డ్ అని అట్లనే చెప్పాలి, లేదంటే మనం కొంచెం మెలో డౌన్ అన్న అవ్వాలి. హౌ డు వీ డూ దట్? బయట వాళ్ళకి చెప్పే కన్నా ఇప్పుడు బయట వాళ్ళకి వాళ్ళ శాంతికి విఘాతం కలిగిస్తూ మనం రోడ్డు మీద హడావిడి చేసి లేకపోతే హోటల్స్లో కేకలు అరుపులు చేస్తూ ఉంటే ఎట్లా వాళ్ళు అడ్జస్ట్ అవుతారు? అడ్జస్ట్ కారు కదా. పబ్లిక్ లైఫ్లో మనం వీ నీడ్ టు మెయింటైన్ ఏ డీసెన్సీ అండ్ డెకోరం. అది పోయిందనుకోండి, యాజ్ ఎ కమ్యూనిటీ వీ లూజ్ రెస్పెక్ట్. ఒక ఎన్ఆర్ఐస్గా, ఒక తెలుగువాడుగాను, ఒక ఇండియన్ గాను మనకి ఇప్పటికీ ఎందుకు గౌరవం ఉందంటే వీఆర్ ఆల్ హార్డ్ వర్కింగ్ పీపుల్, వీ హ్యావ్ ఫ్యామిలీ వాల్యూస్, ఎడ్యుకేషన్ అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము. లక్కీలీ అవర్ కిడ్స్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, రైట్? ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? మన కల్చరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాయి. వీ కేమ్ ఫర్ ఏ పర్పస్ హియర్. ఇక్కడ ఎంజాయ్ చేయడం రాలేదు కదా, మన కుటుంబం, తర్వాత పిల్లలు, వాళ్ళ కెరీరు, మన భవిష్యత్తు ఇవన్నీ చూసుకుని వచ్చాం. వచ్చినప్పుడు సరైనటువంటి స్టాండ్ మీద లేవనుకున్నప్పుడు ఇంకా అన్ని అనర్థాలకి దారితీస్తుంది అనమాట. మీరు చాలా వైరల్ అయింది ఒక డాలస్ ఒక వీడియో వచ్చింది, గుర్తుందా?
someone, a lady removing she did not, she threatened, Yeah. gun lo undi ani cheppi, she was pretty vocal. She said, you guys are everywhere. Yeah. I sense her for frustration a bit, నాకు అనిపించింది. బట్ there is a very good chance that this might escalate, and it might escalate quickly. అవుతుంది. అదే నేను చెప్పేది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మనం పబ్లిక్గా ఉన్నప్పుడండి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలిగించేటట్టుగా మనం ప్రవర్తించకూడదు. మనం ఏమి ఇబ్బంది కలిగించకపోయినా కొంతమంది రియాక్ట్ అవుతూ ఉంటారు, బికాజ్ దే డోంట్ లైక్ అస్. Yes. అలాంటి సిట్యువేషన్స్లో మనం అక్కడ నుండి మనం ఫ్రస్ట్రేషన్ అయ్యి లేకపోతే వాళ్ళని ఇంకేదన్నా మనం రెచ్చగొట్టే విధానంగా మాట్లాడితే అది ఇంకా అనర్థాలకు దారితీస్తుంది. కొంతమంది ఏంటంటే మనం ఏమి చేయకపోయినా కానీ Yes. దే డోంట్ ఫీల్ గుడ్ అబౌట్ అస్, బికాజ్ వాళ్ళకి ఏదో ఉంటుంది మైండ్లో, వాళ్ళ జాబ్స్ అని మనం తీసేసుకుంటున్నామను, లేకపోతే వాళ్ళ రిసోర్స్ అని మనం వాడేసుకుంటున్నామను, అక్కడ ఏమి లేక ఇక్కడికి వచ్చామను, రకరకాల కారణాల్లో ఉంటారు. ఎవరు ఏ విధంగా ఆలోచిస్తారో తెలియదు. అలాంటి వాళ్ళని మనం దూరంగా ఉండటం బెటరు. వాళ్ళు ఏదో అనగానే మనం ఏదో రియాక్ట్ అయిపోయి వాళ్ళని ఏదో ఇంకా రెచ్చగొట్టే దూరంలో ఉంటే అది వెళ్తుంది. రాంగ్ టైం రాంగ్ ప్లేస్ అని ఇలాంటివి జరుగుతూ ఉంటే స్పొరాడిక్గా జరుగుతూనే ఉంటాయి. అన్ని చోట్ల జరుగుతాయి, ఒక చోటని కాదు. ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇంకా ఫోకస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అది అట్లా అని వాళ్ళు ఏదో అనగానే మనం ఎంత రెచ్చిపోయి నలుగురు మనం ఉన్నామని చెప్పి ఇట్లాంటి కాన్ఫ్లిక్టింగ్ యాంబియన్స్లోకి వెళ్ళామనుకోండి, ఇట్ లీడ్స్ ఇన్ టు డిఫరెంట్ జోన్స్. చాలా మంది తెలుగులో వస్తున్నారు. లాస్ట్ 2 yearsలో ద ఇన్ఫ్లక్స్ హ్యాస్ బీన్ అ లాట్ అంట. అవును. what message do you give to people who are coming? Like, what is it that you want to tell people who are planning to come and people who are already here for the past 2 years? నేను చూసినటువంటి జనరేషన్ చేంజ్ ఏంటంటే, ఇప్పుడు మేము వచ్చాం కదా, నేను 1986లో వచ్చాను, నేను నా వైఫ్ ఇక్కడికి, రైట్. 86లో వచ్చినప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. 86లో వచ్చినప్పుడు అసలు అమెరికా రావడమే కష్టం. వచ్చిన తర్వాత ఒక గోల్తో వచ్చేవాళ్ళం. మనం ఇక్కడ ఏదన్నా సాధించాలి అంటే చదువుకోవాలి, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ మన కాళ్ళ మీద మనం నిలబడాలి, వచ్చినటువంటి దాంట్లో కొంత సేవ్ చేయాలి, పిల్లల్ని బాగా చదివించాలి. ఆ మోటోతో వచ్చేవాళ్ళం ఇక్కడికి. అంతగానే ఆ జనరేషన్ అంతా కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసి జీవితంలో స్థిరపడ్డవాళ్ళు. అందువల్ల ఏమవుతుందంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం తట్టుకునే శక్తి ఉంటుంది. ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏంటంటే చాలా క్యాజువల్గా, చాలా లీజర్గా. ఇండియాలో ఇంకొక దుర్వార్త ఏంటంటే, పేరెంట్స్ కూడా మన పిల్లలకి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ని గమనించకుండా, పలానా వాళ్ళ అబ్బాయి వెళ్ళాడు, పలానా వాళ్ళ అమ్మాయి వెళ్ళింది, మనాడు వెళ్ళకపోతే వెనకబడిపోతాం అని చెప్పి ఆ పీర్ ప్రెషర్కి తట్టుకోలేక వీళ్ళు ఏం చేస్తున్నారు, పిల్లల్ని ఇక్కడ పంపిస్తున్నారు. అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా మేధావులు అవసరం, కానీ వాళ్ళకి కావలసినటువంటి డిసిప్లైను, ఆ కష్టపడే తత్వం ఉండాలి కదా. అది కూడా గమనించకుండా అప్పులు చేసేసి ఇక్కడ పంపించేస్తే ఇక వాళ్ళకేమో సరైనటువంటి ఒక గైడెన్స్ లేకుండా, చదువుకోవాలి, కష్టపడాలి, సాధించాలి అనే ఒక మోటో లేకుండా, ఒక గోల్ లేకుండా ఇక్కడికి వస్తే ఇక్కడ ఏమవుతుంది చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు నిరుద్యోగం బాగా విపరీతంగా ప్రబలిపోయి ఉన్నది. పిల్లలకేమో చదువుకునే ఆసక్తి కూడా లేదు. వాళ్ళు రావటం అక్కడి నుంచి బయలుదేరే ముందే నాకు ఎక్కడ రెస్టారెంట్లో పని చేసుకోవాలి, ఏ గ్యాస్ స్టేషన్లో పని చేస్తే ఎంత డబ్బులు ఇస్తారు, దానివల్ల మనకి దాన్ని డాలర్స్ని రూపాయల్లో కన్వర్ట్ చేసుకుంటే ఎంత వస్తుంది, కాబట్టి మన లైఫ్ అంతా కూడా ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు అమెరికా, ఇదే ధోరణిలో వస్తున్నారు. వచ్చినప్పుడు ఇంకా చదువు మీద ధ్యాస ఎక్కడ ఉంటుంది, అదనమాట. జాబ్ సిచ్యువేషన్ గురించి మాట్లాడదాం ప్రసాద్ గారు. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు గెట్ అ జాబ్ రైట్ నౌ, కాంట్రాక్టింగ్ ఏదన్నా, అండ్ అ లార్జ్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ అవుట్ దేర్. ఈ సిచ్యువేషన్ని హౌ డూ యూ థింక్ వీ షుడ్ హ్యాండిల్? అంటే ఇప్పుడు ఎట్లా అయిందంటే catch 22 అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకేమో చదువు తర్వాత ఉద్యోగం కదా. తర్వాత ఇప్పుడు ఉద్యోగాలు ఆ అవకాశాలు లేవు కాబట్టి వీళ్ళందరూ కూడా అక్కడ ఆగిపోతున్నారు. బయటికి ఎక్కడ ఉద్యోగాలు లేవు, ఇండియా వెళ్ళలేరు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ అప్పు చేసి వచ్చారు. కాబట్టి ఇక్కడే ఉండి ఏదైనా సాధించాలని చూస్తున్నారు.
దీంట్లో దగ్గర మార్గం ఏంటంటే ఎక్కడ రెస్టారెంట్లను గ్యాస్ స్టేషన్లను ఏదో ఒక విధంగా సర్వైవల్ కోసం ట్రై చేస్తున్నారు. చేసినప్పుడు ఇంకా వాళ్ళకి సమయం ఉండదు టెక్నికల్గా అడ్వాన్స్ కావడానికి కానీ, లేకపోతే రేపు ఎప్పుడన్నా జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఇంటర్వ్యూస్ ఫేస్ చేసే శక్తి కానీ వీళ్ళ దగ్గర ఉంటుందా. అందువల్ల ఎకనామికల్ సైకిల్స్లో అన్ని దేశాల్లో ముఖ్యంగా అమెరికాలో కూడా జాబ్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మన దగ్గర ఎప్పుడైతే టెక్నికల్ నోహో ఉందో, సాఫ్ట్ స్కిల్స్ ఎక్కువగా మనం డెవలప్ చేసుకుంటామో, అవకాశం ఉన్నప్పుడు మనం రెడీ అవుతాం. దానికి సన్నద్ధమేంటి శక్తి కానీ లేకపోతే ఆ సమయం కానీ మన పిల్లలు వెచ్చించట్లా. అందువల్ల ప్రస్తుతం చాలా మీరు అన్నట్లుగా చాలా టఫ్గా ఉంది పరిస్థితి. హోప్ఫుల్లీ మనం నవంబర్ ఎలక్షన్స్ దాకా అట్లాగే ఉంటుంది అనుకుంటున్నాను నేను అనుకోవటం. ఎలక్షన్స్ తర్వాత కొంత మార్పులు రావచ్చు. వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళందరికీ అవకాశాలు ఉంటాయని వీళ్ళేమీ చేయకపోతే ఇక్కడేమి తెలుసు కదా మీకు, మనకు ప్రతిభ లేకపోతే ఎవరు ఉద్యోగం ఎవరు. స్విచింగ్ ఇయర్స్, మీరు యువర్ ఫోకస్ ఇస్ నాట్ జస్ట్ తెలుగు, మీరు ఇండియన్ కమ్యూనిటీ అవుట్లుక్ ఆలోచిస్తారు. దట్ ఈస్ ఆల్వేస్ బీన్ వన్ ఆఫ్ ద థింగ్స్. ఆల్దో మిమ్మల్ని తెలుగులో we treat you as the next successor of Mr. Kakalo Subbarao. But as an Indian community, what do you think is our outlook? Are we getting stronger? Where are we heading in the next 2 decades? ఇండియన్ కమ్యూనిటీగా మనం ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే వీ నీడ్ టు బి యునైటెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇప్పుడు మనం యునైటెడ్ అంటే మనం అన్నీ వదిలేసుకోవని కాదు. తెలుగు వాళ్ళు తెలుగుగానే ఉంటారు, తమిళ్గానే ఉంటారు, కన్నడగానే ఉంటారు, పంజాబీస్గానే ఉంటారు. మన ఉనికిని కాపాడుకుంటూ అవసరమైనప్పుడు అందరం ఒకే గొంతుగా వినిపించకపోతే ఈ దేశంలో మనకి వాయిస్ ఉండదు, మన ఎవరు గుర్తించరు. దురదృష్టం ఏంటంటే మనం ఇక్కడ ఉంటూ ఫిజికల్గా ఇక్కడే ఉంటూ మెంటల్గా మనం ఇండియాలో బతుకుతున్నాం. ఇక్కడ ఉన్న సమస్యల్లో ఏ సమస్యలోనూ మనం పార్ట్ కాదు, దాని పరిష్కారంలో పార్ట్ కాదు. మనంతా కూడా మనకి హైదరాబాద్లో ఏం జరుగుతుంది, విజయవాడలో ఏం జరుగుతుంది ఇట్లాగా ఆలోచిస్తున్నాం తప్ప, ఢిల్లీలో ఏముంటుందో అని ఆలోచిస్తుంది తప్ప, మనం ఇక్కడికి వచ్చాము 30 ఏళ్ళగా 25 ఏళ్ళగా 40 ఏళ్ళ ఇక్కడ బతుకుతున్నాం. మన పిల్లలు ఇక్కడే పుట్టారు, పెరుగుతున్నారు, ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మన బ్రెడ్ అండ్ బటర్ అంతా ఇక్కడి నుంచి వస్తుంది. కానీ మన లోకల్గా ఉన్నటువంటి ఎటువంటి రాజకీయపరమైనటువంటి లేకపోతే పాలసీ పరంగా మనమేమి దాని మీద ఫోకస్ చేయట్లా. ఇక్కడ ఉన్నటువంటి ట్యాక్సేషను ఎఫెక్ట్స్ అస్, తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ మన ఎఫెక్ట్ చేస్తుంది, తర్వాత అట్లాగే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ మన ఎఫెక్ట్ చేస్తాయి, రోడ్స్ మన ఎఫెక్ట్ చేస్తాయి. ఇవన్నీ కూడా ఈ సమస్యలన్నీ కూడా మనం వదిలేసి ఎక్కడెక్కడో సమస్యలు, ఇండియాలో ఉన్న సమస్యలు మనం మాట్లాడుకుంటూ బతుకుతుంటే మనం చిన్న చిన్న కూటములుగా మిగిలిపోతాం, కానీ ఒక సంఘటితమైన శక్తిలాగా మనం ఎదగలేం. అందువల్ల మనం అంతా చేయవలసింది ఏంటంటే అసలు మన మేయర్ ఎవరు, ఎక్కడైతే ఉంటున్నాం అక్కడ మన మేయర్ ఎవరు, మన కాంగ్రెస్ మెంబర్ ఎవరు, సెనేటర్ ఎవరు, రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉండాలి. మనం కనుక సిటిజన్స్ అయి ఉన్నట్లయితే వీ నీడ్ టు రిజిస్టర్ టు ఓట్. మీరు డెమోక్రాట్ అయి ఉండొచ్చు, రిపబ్లికన్ అయి ఉండొచ్చు, మీ ఏ సిద్ధాంతాలు నచ్చితే ఆ సిద్ధాంతాలు మెచ్చిన వాళ్ళని ఓటు వేయచ్చు, అదేం తప్పేం కాదు. కానీ ఓటర్ హక్కు ఉన్న వాళ్ళు ఓటు ఇవ్వకపోవడం, రిజిస్టర్ చేసుకోకపోవడం, లేకపోతే ఓటు వేయకపోతే దానివల్ల ఉపయోగం ఉండదు, మనకు వాయిస్ ఏమి వినపడదు అనమాట బయటికి. అది చాలా ఇంపార్టెంట్, దాన్ని ఎవరు ఫోకస్ చేయట్లేదు. దాని మీద మనమంతా కూడా ఫోకస్ చేసి మెయిన్ స్ట్రీమ్లో మనం ఒక పార్ట్గా ఉండాలి. మంచి పేరున్నది, కానీ దానికి సరైనటువంటి ఒక శక్తిగా మనం ఇంకా ఎదగలేకపోతున్నాం. ఓకే ఓకే మీరు మీ 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 ప్రీవియస్ ఇంటర్వ్యూస్ నేను చూశాను. యూ హ్యావ్ డెడికేటెడ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ ద కమ్యూనిటీ అండ్ ఆల్. ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు give recognition to your family because you've dedicated a lot of your family time. Tell us about your family. ఫ్యామిలీ, నా భార్య కంప్యూటర్ ప్రోగ్రామర్, ఆవిడ స్వరూప. అంతకుముందు ఆవిడ కూడా ఇండియాలో కాలేజీ లెక్చరర్గా పనిచేసేది. నేను కూడా కాలేజీ లెక్చరర్గా పనిచేస్తుండేవాడిని. మంగళగిరి డిగ్రీ కాలేజీలో కామర్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉండేవాడిని. ఆవిడ ఉయ్యూరు కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్గా ఉండేదన్నమాట. మాకు 2 పిల్లలు, ఆ అమ్మాయి అబ్బాయి. ఆ అమ్మాయి ఏమో మెడికల్ ఆంకాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తుంది. తన చదువు అంతా కూడా ఇక్కడే. తర్వాత పేరు చెప్పండి సార్. ప్రశాంతి. ఇక్కడ తను చదువుకుంది A&M, టెక్సస్ A&Mలో గ్రాడ్యుయేట్ అయింది. తర్వాత మెడికల్ ఆంకాలజిస్ట్గా ప్రాక్టీసింగ్. అబ్బాయి ఏమో ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ.
అతను కూడా ఇక్కడ టెక్సస్ టెక్ లబక్లో పేరు చెప్పండి సార్. సుధీర్ నాకు తెలుసు బట్ ఐ వాంట్. ఓకే, సుధీర్ టెక్సస్ టెక్ లబక్లో మెడిసిన్ చేశాడు. ఓకే, తర్వాత ఇప్పుడు ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అది వాళ్ళ బ్యాక్గ్రౌండ్. వాళ్ళు కష్టపడ్డారు, చదువుకున్నారు. అదృష్టం ఏంటంటే ఫోకస్డ్ చదవటమే కాకుండా వాళ్ళిద్దరికి డైరెక్ట్ మెడికల్ అడ్మిషన్ వచ్చిందనమాట. అంటే హై స్కూల్ అయిపోయిన తర్వాత వీళ్ళకి కాలేజ్ అడ్మిషన్ వచ్చినప్పుడు మెడికల్ అంటే ఎంక్యాట్ లేకుండా వాళ్ళు మెరిట్ బేసిస్ మీద ఇచ్చారు. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇన్స్పైరింగ్. మనము షోక్ ముందు మాట్లాడాము, ప్రశాంత్ గారి గురించి మాట్లాడాము. సో ఐఎమ్ వెరీ కీన్ ఆన్ మీటింగ్ హర్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. I think you've touched various aspects. What is the one message that you want to give to the Telugu community? How do we come together as a group? అంటే మనం అంతా ఒక తెలుగుని కాకుండా ఒక ఇండియన్ కమ్యూనిటీగా మనం అంతా కలిసికట్టుగా పనిచేస్తే ఏమి చేయగలిగమని అనే దానికి ఉదాహరణ ఇక్కడ మనం నిర్మించినటువంటి మహాత్మా గాంధీ మెమోరియల్. ఎస్, ఇక్కడ అరవింగ్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ మెమోరియల్ని 2014లో నిర్మించాం. ఇది 2024, అంటే ఈ సంవత్సరం మనం 10th యానివర్సరీ జరుపుకుంటున్నాం. దట్ ఈస్ డేట్ ఎప్పుడు సార్? అక్టోబర్ 2. అక్టోబర్ 2014 అక్టోబర్ 2లో దాన్ని ఇనాగ్రేట్ చేశాం. ఓకే, అంతకుముందు ఒక 4.5 సంవత్సరాల కృషి ఉంది దాని మీద. యా, ఎట్లా అంటే 2010 నుంచి నేను ఎట్లాగే ఒకరోజు ఆలోచిస్తూ ఇండియా అసోసియేషన్ ప్రెసిడెంట్ చేసినప్పుడు 25,000 మంది ఉండేవాళ్ళు అప్పుడు 2002లో. తర్వాత చాలామంది ఇన్ఫ్లక్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. డూ వీ హ్యావ్ ఎనీథింగ్ టు రిమెంబర్ ఆర్ లీవింగ్ ఎనీ మార్క్ ఫర్ ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్ అంటే అది నాకేం ఆలోచన ఏమీ రాలేదనమాట. అప్పుడు అనుకున్నాను ఇది మహాత్మా గాంధీ మెమోరియల్ ఒకటి కడితే బాగుంటుందని చెప్పి. అప్పుడు అన్ని ఆర్గనైజేషన్ లీడర్స్ని పిలిచి ఒక 50-70 మంది వచ్చారు. వచ్చిన తర్వాత ఇట్లా అనుకుంటున్నాను, మీరు ఏం చేద్దామంటే అందరూ కూడా సెడ్ yes we need to do this అని. అయితే అప్పటి నుంచి 2010లో ఆ మొదటి మీటింగ్ నుంచి 2014 వరకు ఒక 4 సంవత్సరాలు టైం పట్టింది. ఎందుకు? పర్మిషన్స్ రావడానికి. మీకు తెలిసినట్టుగా ఈ కంట్రీలో స్టాట్యూ కల్చర్ ఉండదు. అందువల్ల మనకి సిటీతో మాట్లాడడము, వాళ్ళ అప్రూవల్స్, లీగల్ డిపార్ట్మెంటు, పార్క్స్ అండ్ రిక్రియేషను చేయడానికి. వాళ్ళు ఎప్పుడైతే 2010లో మనకి పర్మిషన్ ఇచ్చారో అప్పుడు నిక్కీ హేలీ అప్పుడు ఆవిడ సౌత్ కేరళ గవర్నర్గా ఉన్నారు. ఆవిడ చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఆవిడని పిలిస్తే ఆవిడ వచ్చారు. ఆవిడ ఇనాగ్రేట్ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీకి వచ్చారు. ఆవిడ మేలో జరిగింది, 2014 మేలో జరిగితే అప్పటి నుంచి ఒక 5 monthsలో $1 million పైన మనం కలెక్ట్ చేసాము ఫండ్స్. అవును, ఐ నో. రైట్. ఆ తర్వాత అప్పుడు మహాత్మా గాంధీ గ్రేట్ గ్రాండ్ సన్ సతీష్ దుపేలియా అని ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉండేవారు, వచ్చినట్టున్నారు. ఆయన వచ్చారు, ఆయన ఇనాగ్రేట్ చేశారు. అంటే యాజ్ ఎ కమ్యూనిటీ నాట్ ఓన్లీ తెలుగుని కాకుండా అన్ని వర్గాల వాళ్ళని ఇంక్లూడింగ్ మెయిన్ స్ట్రీమ్ అందరినీ కలుపుకొని ఆ ప్రాజెక్టు మన భారత జాతి యొక్క సమైక్యతకి ఒక చిహ్నంగా మిగిలిపోయింది ఇప్పుడు అది. ఐ కంప్లీట్లీ అగ్రీ. మీరు చేసిన వర్క్ టైమ్ ఎఫర్ట్ ఈస్ లైక్ 5 years పెట్టి అండ్ వాట్ ఇట్ ఈస్ నౌ. I think for most Telugu community they know Gandhi Park. That is right. That is the largest Gandhi memorial in the USA. ఇంకా గాంధీ స్టాట్యూస్ అక్కడక్కడ ఉన్నాయి కానీ బట్ నాట్ దిస్ మ్యాగ్నిట్యూడ్. అది నేనేదేంటంటే మనం ఒక కమ్యూనిటీగా అందరం కలిసికట్టుగా పనిచేస్తే ఇలాంటివి మనకు చాలా అద్భుతాలు సృష్టించవచ్చు. దానికి ఉదాహరణ ఇది. కాబట్టి మనం డిఫరెన్స్ ఒపీనియన్ ఉన్నప్పుడు కూడా ఐకమత్యంగా ఉండడం అనేది, ఏదన్నా ఒక మంచి ప్రాజెక్ట్ ఉన్నప్పుడు అందరూ కలిసికట్టుగా పనిచేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ సో ఇంట్రెస్టింగ్ ప్రసాద్ గారు. నేను మీతో కూర్చుంటే నాకు ఇంకో 1000 questions ఉన్నాయి నా మైండ్లో అడగడానికి. బట్ అన్ఫార్చునేట్లీ టైం సహకరించట్లేదు. విల్ డూ a part 2 for sure. I think the most important thing is people like you need to speak up, because there's a lot of people out there who are looking for advice, and that is going to be our effort to get voices out from the Telugu community, voices that matter. Thanks a lot, Prasad Garu. Thanks a lot for your time. You've been absolutely wonderful. Any last words? చాలా సంతోషం. ఎందుకంటే మీరు తెలుగు టేల్స్ ద్వారా రేఖా గారు మీరు చేస్తున్నటువంటిది కృషి అనన్య సామాన్యమైనటువంటిది. ఎందుకంటే ఇంత సమయం తీసుకుని మన
తెలుగు వాళ్ళు లేదా ఇండియన్స్ యొక్క స్టోరీస్ మనం బయటికి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా ఒక కమ్యూనిటీ ఒక మెసేజ్ ఇవ్వాలని చేస్తున్న కృషి అది సాధారణమైన విషయం కాదు. అది ఇంత సమయం వెచ్చించడం అనేది చాలా సంతోషం. ఇలా చేయడం వల్ల ముఖాముఖి కార్యక్రమాల వల్ల ఏమవుతుందంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ మనకు తెలుస్తూ ఉంటాయి. ఏం జరుగుతుంది, ఎవరు ఏమనుకుంటున్నారు, ఇలాంటి విషయాలు ఒకరిని అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంత సమయం వెచ్చించి ఈ తెలుగు టేల్స్ ద్వారా మీరు మన ముఖ్యంగా తెలుగు వాళ్ళ యొక్క స్టోరీస్ అన్ని బయటికి తీసుకొస్తున్నారు. చాలా సంతోష విషయం. అలాగే మీరు ఇలాంటి ఈ కార్యక్రమాలు మరిన్ని దిగ్విజయంగా చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటూ ఆకాంక్షిస్తూ మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. బై.